ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తీసుకురావడం గల కారణం ఏంటి అసలు? కరోనాకు టీకా కనిపెట్టి సైడ్ ఎఫెక్ట్లు కొన్ని రోగాలు వచ్చినట్టుగా రికార్డుల సమస్యకి పరిష్కారంగా ఏ ధరణి అయితే వచ్చిందో ఈ 76 సమస్యలకు అదనంగా ఇంకో 45 రకాల సమస్యలు సూచించారు. 2018లో ధరణి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతుకి మార్పు జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయి. ధరణి వచ్చిన తర్వాత ఒక పలానా 20 రకాల సమస్యలు వచ్చినాయి, వీటికి మరి పరిష్కారం వెతకండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పుడు హైకోర్టు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఉంది కానీ రికార్డులో తప్పులు ఉన్నాయి లేదా రికార్డుకి ఎక్కలేదు అని చెప్పే వాళ్ళే 20 లక్షల పైగా ఉంటారు. ధరణిలో ఉన్న వివరాలే మళ్ళీ భూభారతిలో ఉంటాయా? ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో ధరణి పార్ట్ బి అంటే ఏంటి? 23 రకాల కారణాలతోటి పార్ట్ బిలో పెట్టారు. పార్ట్ బిలో పెట్టడం వల్ల ధరణి బుక్ రాలేదు. వారసత్వంగా భూమి వస్తే ఎట్లా అంటే పట్టా పొందాలి, ఎట్లా పాస్ పుస్తకం పొందాలి? ధరణి చట్టంలో వెసులుబాటే లేదు, అసలు మార్చే అధికారమే లేదు. కొత్తగా రాబోతున్న గ్రామ పాలన అధికారుల పాత్ర ఎట్లా ఉండబోతుంది? భూములకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని అడిగితే ఒక 10 అంశాలు చెప్పారు. పహాని మళ్ళీ రాస్తారా? పహాని వస్తుంది, పహాని రాయరు. భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పులు తెచ్చారా? ఈ రోజున మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే ప్రతి విలేజ్లో ఆ కమతం నెంబర్ కొడితే లొకేషన్ రావాలి. ఈ ప్రక్రియ మీరు చేయబోతున్నాం. దానికి భూభారతి చట్టం రైతుకు నిజమైన చుట్టం కావాలి అంటే ఇంకా ఏం చేయాలి? రైతు రెవెన్యూ కార్యాలయానికి వచ్చే బదులు రెవెన్యూ కార్యాలయం రైతు ముంగిటికి వెళ్ళాలి. ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఇవాళ ప్రత్యేకంగా ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తేవడానికి గల కారణాలు ఏంటి, అసలు భూభారతి చట్టాన్ని ఏ విధంగా తయారు చేశారు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం పైన ఈ చట్టము రూపొందించిన వారిలో కమిటీ సభ్యులుగా ఉన్న భూమి సునీల్ గారు మనతో ఉన్నారు. అంటే ఆయన ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఆయన భూమి సునీల్ అనేది మాత్రం ఇవాళ, ఎందుకంటే ఈ భూ చట్టాలపైన పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఆయన పేరే ఇవాళ భూమి సునీల్గా పేరు మారిపోయింది. ఇలా ఈ చట్టం రూపొందించిన వారిలో ఆయన ఒక సభ్యులుగా ఉన్నారు. ఆయనతో ఈ చట్టాన్ని మొత్తం అవగాహన కల్పించేందుకు ఇవాళ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే. ఏంటి అసలు ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తీసుకురావడం గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు ధరణి అయినా ఇప్పుడు వచ్చిన భూభారతి అయినా అంతకుముందు ఉన్న 1B కానీ కాసరా ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో భూమి యజమానుల రికార్డు. అంటే ఆ ఊళ్ళో ఎవరెవరికి భూమి ఉందని ఒక రికార్డులో రాసి పెడతాం. కాసరా పహాని 1B పాతవి మాన్యువల్గా ఉండేటివి ధరణికి వచ్చినాక కంప్యూటర్ రికార్డ్ అయింది. ఈ స్థానంలోనే కొత్త హక్కుల రికార్డు వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజునున్న పరిస్థితుల్లో ఒకప్పుడైతే భూమి ఉంది దున్నుకుంటే చాలు, దానికి ఏ కాగితంతో పని లేదు. కానీ ఈ రోజున మీ గనక భూమి ఉంటే దాన్ని మీరు అనుభవించాలన్నా, అమ్ముకోవాలన్నా, లేదా గవర్నమెంట్ ఇచ్చే ఏ బెనిఫిట్, రైతు భరోసా కావచ్చు లేదా రైతు బీమా కావచ్చు, ఏ మేలు పొందాలన్నా ఆ భూమి మీది అని చెప్పి ఒక కాగితం మీ దగ్గర ఉండాలి. ఆ భూమి మీది అని గవర్నమెంట్ రికార్డులో రావాలి. అదే హక్కుల రికార్డుల పుస్తకం అంటాం, దాన్ని ROR అంటాం. ఈ ROR 71 నుంచి ఏదైతే చట్టం అమలు జరుగుతుందో దాంట్లో భారీ మార్పులు తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వం ధరణి పేరుతో ఒక కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చింది. ఒక కొత్త వెబ్సైట్ని రూపకల్పన చేసింది. ఈ ధరణిలో మీరు చూస్తే కనుక ఎంతమందికి అయితే భూమి ఉందో భూమి ఉన్న వాళ్ళలో 60-70% మందికి రికార్డులో తప్పులు వచ్చినాయి. నాకు భూమి ఉంది, నాకు పాస్ పుస్తకం రాలేదు, నాకు భూమి ఉంది, ధరణి పాస్ పుస్తకం వచ్చింది కానీ తప్పుల తడకగా ఉన్నాయి, పేరు తప్పుపడిందనో లేకపోతే విస్తీర్ణం తప్పుపడిందనో రకరకాల తప్పిదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పులు సరిచేసే వ్యవస్థ కూడా లేకుండా పోయింది ధరణి చట్టంలో. ఈ నేపథ్యంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో 2020లో ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఎంత లేదన్నా ఓ 25 లక్షల మంది రైతు కుటుంబాలు ధరణి ఇబ్బందుల వల్ల బాధపడుతున్న సందర్భం. ఈరోజు చట్టం మారిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు అని ఒక కంక్లూజన్కి వచ్చి ఏదైతే 2020లో హక్కుల రికార్డు చట్టం కొత్తది వచ్చిందో ధరణి పేరుతోటి ఆ చట్టం మారాలి, ఆ చట్ట స్థానంలో కొత్తది రావాలి అనే నిర్ణయం జరిగిన తర్వాత ఆ మేరకు వచ్చిందే ఈ రోజున భూభారతి చట్టం. ఈ చట్టం చేయడానికి ముందు అంటే ఎలాంటి కసరత్తు జరిగింది?
20లో వచ్చిన చట్టము 2024లో ప్రభుత్వం అధికారంకి రాగానే ఒక కమిటీ వేసింది. ధరణి కమిటీ పేరుతోటి నేను, పెద్దలు కోదన్ రెడ్డి గారు, ఒక ఇద్దరు రెవెన్యూ అధికారులు, రేమండ్ పీటర్, మధుసూదన్ అని ఇంకొక ఇద్దరు రెవెన్యూ అధికారులు, CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అందులో కన్వీనర్గా ఉన్నాడు. ఈ 5 మంది సభ్యుల గడిన కమిటీ దాదాపుగా ఒక 6 నెలల పాటు సమస్య మూలాలకు వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఎందుకుంది సమస్య, పరిష్కారానికి ఏం చేయాలి, అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడటము, ప్రజలతో అభిప్రాయాలు తీసుకోవటం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటంటే ఇందులో ప్రధానంగా మనం చట్టం మార్చాలనే నిర్ణయానికి వచ్చినాం. చట్టం మారాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా చట్టం రూపొందించి ఒక ముసాయిదా, నేను ఆ ముసాయిదాలో కీలకంగా పాల్గొన్నాను. 24 డ్రాఫ్ట్లు రాసాం. అది ప్రజల ముందుకు రావడానికంటే ముందు 24 సార్ల ముసాయిదాల మార్పులు చేసుకుంటూ వచ్చి 24వ కాపీ ప్రజల ముందుకు వచ్చింది. అసెంబ్లీ ముందుకు పోవటానికంటే ముందే ప్రజల ముందుకు వచ్చింది. ఇది వినూత్నం. ఎప్పుడో 20 ఏళ్ల కింద అట్లా జరిగేది. చట్టం చేసే ప్రక్రియ ఎట్లుండాలి అంటే చట్టం అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజల్లో కూడా ఇన్పుట్ జరగాలి. కానీ గడిచిన 25 ఏళ్ళకి మనం ఏం చూస్తాము, చట్టం అసలు అసెంబ్లీలోనే చర్చ జరగదు. ఐస్ హ్యావిట్ అని పాస్ అయిపోతుంది తప్ప ఎవరో 4 అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చొని రాసుకుంటారు, అసెంబ్లీలో పోతుంది, ఒక రోజులో చట్టం అయిపోతుంది. ఇది అట్లా ఉండకూడదు. ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల అభిప్రాయాల మేరకు చేయాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పాటు ఈ చట్టాన్ని ప్రజల మధ్యలో ఉంచి వారి అభిప్రాయాలు తీసుకొని ఒక మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ తయారు చేశాం. అంటే ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రైతులకు ఈ చట్టంలో మనం ఏదైతే పెడుతున్నామో ఈ సెక్షన్స్ బాగానే ఉన్నాయా, ఇంకేమైనా పెట్టాలా, ఇంకే విధంగా సెక్షన్స్ మార్చాలా, వీటన్నిటిని కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. చాలామంది ఉత్తరాలు రాశారు, ఈ సెక్షన్ బాగుంది, దీంట్లో ఇది పెడితే బాగుంటుంది, ఈ పలానా సమస్యకు దీంట్లో పరిష్కారం లేదు, మీరు పరిష్కారం సూచించండి అని. వీటి అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి మళ్ళీ కొత్త ముసాయిదా చేయడం జరిగింది. ఇక మీరు ఇంత మొత్తం ప్రక్రియలో ఎప్పుడు జరగనట్టుగా ముఖ్యమంత్రి గారే దాదాపు 8-9 సమావేశాలు గంటల కొద్ది కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వటం. జనరల్గా అధికారానికి రాగానే భూమి అనే అంశాన్ని లాస్ట్లో తీసుకుంటారు. ఎప్పుడో ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా పట్టించుకోరు. అలాంటిది ఆయన అధికారంలో వచ్చిన 3వ రోజునే భూమి మీద సమావేశం. అప్పటి నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, రెవెన్యూ మంత్రి కావచ్చు, ఈ కసరత్తు అంతా అయిపోయి అప్పుడు అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత, చట్టమైన తర్వాత చాలా చట్టం వచ్చినాక రూల్స్ రావడానికి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. 1971లో 6వ చట్టం కింద రూల్స్ రావడానికి 18 ఏళ్ళు పట్టింది. ధరణి చట్టం అయితే వచ్చింది 2020లో, కానీ రూల్స్ రాలేదు. నిన్న మొన్నటి దాకా ధరణి చట్టం అమలు ఉన్నంత కాలం కూడా చట్టం ఉంది, రూల్స్ లేకుండా చట్టం అమలు అవుతుంది. ఎట్లా అమలు చేయాలనే రూల్స్ ఏమీ లేదు, వాళ్ళ గైడ్లైన్స్ ఏమీ లేకుండానే అమలు జరుగుతుంది. కానీ అసెంబ్లీలో ఒక ప్రకటన ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము చట్టం చేయటమే కాదు, చట్టం తెచ్చిన 3 నెలల్లోగా రూల్స్ కూడా రూపొందిస్తామని చెప్పి జనవరిలో చట్టం గవర్నర్ గారు ఆమోదం పొందింది. ఏప్రిల్ 14వ తారీఖున రూల్స్ కూడా రూపొంది చట్టము రూల్స్ ఏప్రిల్ 14వ తారీఖున ప్రభుత్వం అనౌన్స్ చేసింది, అమల్లోకి వచ్చింది. మీరు కనుక చూస్తే దాదాపుగా 14-15 నెలల పాటు చట్టం తేవాలనే ఆలోచన దగ్గర నుంచి చట్టం ముసాయిదా తయారయ్యి అందరి అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ గారు ఆమోదం, రూల్స్, ఇంత భారీ కసరత్తు నాకు తెలిసి ఇటీవల ఏ చట్టం మీద ఇంత కసరత్తు జరగాలి. అంత కసరత్తు తర్వాత భూభారతి చట్టం ఈ రోజున తెలంగాణలో అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు తెచ్చిన భూభారతి చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుంది? తెలంగాణలో ఎట్లాంటి సమస్యలు ఉంటాయో మేము ఒక అధ్యయనం చేశాం. నేను 21 సంవత్సరాలుగా భూ సమస్యల మీద పనిచేస్తున్నా. అయితే భూమికి ఎన్ని రోగాలు ఉన్నాయని అధ్యయనం చేశాం. మనిషికి రోగాలు ఉన్నట్టుగా భూమి హక్కుల రోగాలు కదా, 76 రకాల సమస్యలు గుర్తించాం ధరణికి ముందు. 2020 నాటికి ధరణి చట్టం రావడానికంటే ముందు భూములకు సంబంధించి తెలంగాణలో 76 రకాల భూమి సమస్యలు, 124 భూమి చట్టాలు, 76 రకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ధరణి రాకముందు ఆ చట్టంలో లేదా పరిష్కార మార్గాలు లేవా? ఉన్నాయి, కానీ చట్టాల పరిష్కార మార్గాలు ఉన్నా సమస్యలు తీరకుండా ఉన్నవి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ధరణి వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఈ అన్ని రకాల సమస్యలకి ధరణి పరిష్కారం, కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది, ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఒక ఆశతోటి ఆ చట్టం వచ్చింది. దురదృష్టం ఏమైందంటే, కరోనాకు టీకా కనిపెడితే సైడ్ ఎఫెక్ట్లు కొన్ని రోగాలు వచ్చినట్టుగా ధరణి వచ్చిన తర్వాత రికార్డుల సమస్యకి పరిష్కారంగా ఏ ధరణి అయితే వచ్చిందో ఈ 76 సమస్యలకు అదనంగా ఇంకో 45 రకాల సమస్యలు సృష్టించారు. ఇంకో కొత్తగా 45 యాడ్ అయినాయి. గౌరవ హైకోర్టే ఈ 45 రకాలలో 20 రకాల సమస్యలు వాళ్ళే లిస్ట్ చేశారు. గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చుకుంటూ ధరణి వచ్చిన తర్వాత ఒక పలానా 20 రకాల సమస్యలు వచ్చినాయి, వీటికి మరి పరిష్కారం వెతకండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పుడు హైకోర్టు. మేము ఆ లిస్ట్ కాదు, 20 కాదు, ఉన్నాయి 45 అని చెప్పి మేము ఇంకొక లిస్టు చూపించడం జరిగింది. అంటే ఈ రోజున 100 రకాల పైగా సమస్యలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఉంది కానీ రికార్డులో తప్పులు ఉన్నాయి, లేదా రికార్డుకి ఎక్కలేదు అని చెప్పే వాళ్ళే 20 లక్షల పైగా ఉంటారు. ఈ రోజున ఈ భూభారతి చట్టం ఏదైతే వస్తుందో దాదాపుగా ఈ 20-25 లక్షల మంది భూమి ఉంది రికార్డుకి ఎక్కలేదనో, రికార్డుకి ఎక్కినాం కానీ తప్పులు ఉన్నాయని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ ఈ భూభారతి చట్టం ఒక పరిష్కారం చూపిస్తుంది. అంటే భూమి ఉన్న వాళ్ళందరికీ రికార్డుకి వస్తుంది, పాస్ పుస్తకం వస్తుంది. కానీ ఇవి కాకుండా ఇంకొక 20-30% సమస్యలు వేరే రకాలు ఉంటాయి.
అది అసైన్మెంట్ పీఓటీ సమస్యలు కావచ్చు, టెనెన్సీ సమస్యలు కావచ్చు, ఎల్టీఆర్ సమస్యలు కావచ్చు, వాటికి మనం వేరే చట్టాల కింద పరిష్కారం వెతకాలి. ప్రభుత్వం ఒక మాట ఏమన్నదంటే, ఈ రోజున మేము కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి పేరుతో తెచ్చాము, రాబోయే రోజుల్లో మిగతా అన్ని చట్టాలను కలిపి ఒకే ఒక రెవెన్యూ చట్టం తీసే ప్రయత్నం, ఒక ల్యాండ్ చట్టము రెవెన్యూ కూడా తేవాలని ఆలోచన చేస్తున్నట్టుగా రెవెన్యూ మంత్రి గారు కూడా ప్రకటించారు. అది కనుక వస్తే మిగతా 20-30% సమస్యలకు కూడా తెలంగాణలో పరిష్కారం దొరుకుతుంది. సాదా పరిణామం ద్వారా అటు రైతులు ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే ఇవాళ వచ్చిన భూభారతి చట్టము పరిష్కరిస్తుందా? తప్పకుండా. ఇన్ని రోజులు దొరకని సమస్యకు ఈ చట్టం పరిష్కారం ఇస్తుంది. 5 సంవత్సరాలుగా ధరణి వచ్చిన నాటి నుంచి 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు మేము సదా బైనామాల ధర భూములు కొన్నాము, పట్టాలు ఇవ్వండి అని అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇస్తే దరఖాస్తు పెట్టుకొని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన జరగలే. ఎందుకు జరగలేదు అంటే అప్పుడు ప్రభుత్వం దరఖాస్తు అయితే తీసుకుంది కానీ పరిష్కారానికి చట్టంలో సెక్షన్ పెట్టలేదు. ధరణి చట్టంలో సాదా బైనామా పరిష్కారానికి అవకాశం లేకుండా పోయింది. భూభారతి చట్టం సెక్షన్ 6 కింద ఈ 9,24,000 దరఖాస్తులని ఆర్డీఓలు పరిశీలించి కొనుక్కున్న మాట వాస్తవమై కొనుగోలు చేసిన వ్యక్తి చేతిలో కనుక భూమి ఉంటే పట్టాలు వస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక మాట గుర్తు చేయాలి. సాదా బైనామా సమస్య తెలంగాణ రాష్ట్రంలో అతి కీలకమైన భూమి సమస్య, చాలా ప్రధానమైనది. 1989 వరకు తెలంగాణ ఈ సమస్య లేదు. ఎందుకు లేదు అంటే తెలంగాణలో అప్పటికి అమలు ఉన్న ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో, మనం 48లో చేసుకున్న ఆర్ఓఆర్ చట్ట ప్రకారము తెలంగాణలో ఎవరు ఎట్ల భూమి కొనుక్కున్నా ఊళ్ళో జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్కి పట్టా ఇచ్చే అధికారం ఉండేది. మీరు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్ ఆధారంగా పట్టా వచ్చేస్తుంది. నేను నోటి మాట ద్వారా కొనుక్కున్నా, తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద. మీరు అది వింటే ఆశ్చర్యపోతుంటారు. తెలంగాణలో కొన్ని ఎకరాల భూములు అగ్గిపెట్టి వెనకాల, సిగరెట్ పెట్టి వెనకాల దస్తావేజులు రాసుకున్నారు. అవి కోర్టుల సాక్ష్యం ఈ రోజున. నేను స్వయంగా చూసి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన భూమి కొన్నాను, నాదని చెప్తున్నాను. మీకు సాక్ష్యం ఏంది అంటే, ఓ సిగరెట్ పెట్టే వెనకాల 16 ఎకరాలు కొన్నట్టుగా 5,000 రూపాయలు కట్టినట్టుగా అది కాగితం ఉంది. ఈ కాగితాలన్నీ కూడా జమాబందీలో చెల్లుబాటు అయ్యేటి, పట్టాలు వచ్చేటి. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఓఆర్ చట్టం 71లో చేసుకున్నామో, ఆ చట్టం ఏమంటుందంటే మీరు భూమి కొంటే రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పట్టా ఇవ్వడానికి అవకాశం. అది రూల్ పెట్టగానే తెలంగాణలో పెద్ద ఎత్తున 80వ దశకంలో గొడవైంది. ఇట్లా కనుక చేస్తే తెలంగాణ రైతాంగంలో 90% మందికి పట్టాలే రావు అనే ఒక ఒత్తిడి వస్తే 1989లో అప్పుడు ఆర్ఓఆర్ చట్టాన్ని మార్చి కొత్తగా ఒక సెక్షన్ పెట్టారు. అదేంటంటే సెక్షన్ 5A పేరుతోటి. ఇదేం చెప్తుంది, ఎవరన్నా సాదా బైనామాల ద్వారా భూములు కొంటే మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోండి, ఆయన ఎంక్వైరీ చేసి పట్టాలు ఇచ్చే అధికారం ఉంది. అట్లా 1989 నుంచి 2014 వరకు పలు దఫాలుగా దరఖాస్తులు తీసుకున్నారు, పట్టాలు ఇచ్చారు. 2016లో కూడా ఒకసారి ఇస్తే కొంతమందికి పట్టాలు వచ్చినాయి. కానీ 2020లో మరొక దఫా దరఖాస్తు తీసుకున్నారు, అవి ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్నాయి. భూభారతి చట్టం ఈ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక్క చిన్న మెలకు ఉంది ఇక్కడ దీంట్లో. ఈ వెంటనే పరిష్కారం కావడానికి ఏంటంటే 2020లో ఎప్పుడైతే ప్రభుత్వం దరఖాస్తు స్వీకరణ చేసిందో దాని మీద హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఎందుకంటే చట్టమే లేకుండా దరఖాస్తులు తీసుకుంటున్నారంటే హైకోర్టు స్టే ఇచ్చింది, అసలు చట్టం లేదు కదా అని. ఇప్పుడు ప్రభుత్వం స్టే వెకేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. హైకోర్టులో స్టే వెకేట్ కాగానే భూభారతి చట్టం కింద 9,24,000 మంది రైతులకి పరిష్కారం దొరకబోతుంది. అయితే ఇప్పుడు ధరణి చట్టం కిందనే పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి. వాటిలో కొంత విస్తీర్ణం తక్కువ పడడం కానీ, సర్వే నెంబర్లు తప్పుపడడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూమిగా కూడా పడ్డ దాఖలాలు ఉన్నాయి. వీటి అన్నిటికీ ఈ సమస్య పరిష్కారాలకు అన్ని చూపిస్తుందా అసలు ఈ చట్టం? ఇప్పుడు మీరు ప్రభుత్వం తెచ్చిన చట్టం మీరు అడిగేది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రైతాంగం ధరణికి సంబంధించిన కీలకమైన సమస్య ఇదే. నా పేరు ఎక్కింది, పాత బుక్ ఉంది, కొత్త బుక్ వచ్చింది. కానీ మీరు అన్నట్టుగా ఓ సర్వే నెంబర్ 4 నెంబర్ల భూమి ఉంటే ఒక నెంబర్ మిస్ అయింది. నాకు 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలే పడింది, 1 ఎకరం మాయమైపోయింది. నా పట్టా భూమి కాస్త సర్కారు భూమి అని రాశారు, లేదా భూదాన్ భూమనో వక్ఫ్ భూమనో రాశారు, లేదా నా పేరు సునీల్ అయితే అనిల్ అని రాశారు, లేదా సునీల్ పేరు తీసుకెళ్ళి వేణుగోపాల్ గారి పేరు మీద పట్టా చేసేశారు. ఇప్పుడు ఇవన్నీ మార్చాలి అంటే అసలు ధరణి చట్టంలో వెసులుబాటే లేదు, అసలు మార్చే అధికారమే లేదు. లేకపోయినా గత 5 ఏళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆ సర్క్యులర్లో ఏం చెప్పారు, మీకు ఇట్లాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ధరణిలో మాడ్యూల్స్ పెంచుకుంటూ వచ్చి ఒక 33 మాడ్యూల్స్ పెట్టారు. ఈ మాడ్యూల్స్ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకోండి, జిల్లా కలెక్టరో CCLAనో పరిష్కారం చేస్తారని పెట్టుకున్నారు సర్క్యులర్లో. దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టులో కేసు ఏంటంటే అసలు ధరణి చట్టములో ఎవరు సవరించడానికి అధికారమే లేనప్పుడు జిల్లా కలెక్టర్లు CCLA ఎట్లా సవరిస్తున్నారు అని కేసు నడుస్తుంది. ఇంకా బెంచ్ మీదకి రాలేదు అది. అది కనుక వస్తే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగిన సవరణల మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం
ఎవరికైనా ఈ విధంగా తప్పొప్పులు ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకుంటే మీ భూమి విలువ 5 లక్షల వరకు ఉంటే ఆర్డీఓ, 5 లక్షలు దాటితే జిల్లా కలెక్టరు ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం తేలితే ఒక ఉత్తర్వులు ఇచ్చి రికార్డులో మారుస్తారు. పర్టికులర్గా ఒక అంశము, ఒక రైతు మీద ఉన్న భూమి 2018లో ధరణి అంటే చట్టం ఇది ధరణి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతు మీదకి మార్పు జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూడాలి? భూభారతి చట్టం ఎట్లా పరిష్కరిస్తుంది? అంటే ఇక్కడ మనం 2 అంశాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, భూమి మీ చేతిలోనే ఉంది, రికార్డులో పొరపాటు జరిగింది, మీ పేరులో తప్పబడవచ్చు, లేదా మీ పేరు భూమి ఇంకో పేరుకి ఎక్కువ ఉండొచ్చు, కానీ భూమి మీ చేతిలోనే ఉంది. ఇది ఒక రకమైన సమస్య. రెండో రకమైన సమస్య ఏంటంటే మీ చేతికి భూమి కూడా పోయింది, రికార్డులో మార్చుకొని మీరు భూమి కూడా మీ నుంచి తొలగించబడింది. మొదటి రకం సమస్య తప్పకుండా భూభారతిలో పరిష్కారం చేయొచ్చు. భూమి మీ స్వాధీనంలో ఉంది, రికార్డులో పొరపాటు జరిగింది కాబట్టి ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేసి తప్పు జరిగింది నిర్ధారణ చేసుకొని రికార్డులో పేర్లు తొలగించుకొని నిజమైన భూ యజమాని పేరు నమోదు చేసే అధికారం ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ సమస్య కూడా కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండే, ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. కానీ మీ భూమి స్వాధీనం కూడా పోయిందనుకోండి, పట్టా భూమి స్వాధీనంలో కూడా లేదు, అప్పుడు భూమిని తిరిగి స్వాధీనపరిచే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు. రికార్డులు తప్పు జరిగితే కరెక్షన్ చేయగలుగుతారు, కానీ భూమి తిరిగి స్వాధీనం పొందాలి అంటే మళ్ళీ కోర్టు ద్వారా స్వాధీనం పొందాలి. ఒకవేళ ఆ భూమి కనుక అసైన్మెంట్ భూమి అయితే మాత్రం ప్రభుత్వమే తిరిగి స్వాధీనపరుస్తుంది. భూభారతి చట్టంలో అంటే తనకున్న భూమి ఎక్స్టెంట్ కానీ సర్వే నెంబర్లు కానీ ఇవి హైడ్ చేసుకునే అవకాశం ఉందా? గతంలో ధరణిలో ఉంది అని విన్నాము. ధరణిలో ఏ పట్టాదారైనా రైట్ టు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉండేది. మీ రికార్డు మీరు హైడ్ చేసుకుంటే ఇంకెవరికి కనపడదు. ఆ బటన్ ప్రతి పట్టాదారికి అవకాశం ఉండేది. అట్లాంటి వెసులుబాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణలో అది ధరణిలోనే ఉంది. భూమి రికార్డులు పబ్లిక్ డాక్యుమెంట్, మీ పాస్ పుస్తకం మీ ప్రైవేట్ డాక్యుమెంట్, మీ ఆధార్ నెంబరు మీ ఫోన్ నెంబరు మీ ప్రైవేట్ వివరాలు. కానీ ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, దాని పట్టదారు ఎవరు అనేది పబ్లిక్ రికార్డు. చాలా సందర్భాల్లో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సమాచార కమిషన్లు కావచ్చు, రాష్ట్రంలో కానీ దేశంలో ఏం చెప్పిందంటే భూమి రికార్డులు పబ్లిక్ రికార్డ్సు. అందుకే చాలా చోట్ల మనం తెలంగాణలో కొన్ని చోట్ల పహానీని గోడ మీద రాసినాం, పహానీని ప్రింట్లు తీసి ఇంటింటికి పంచిపెట్టినాం. ఇవేంది పబ్లిక్ రికార్డ్స్ కాబట్టి. ధరణిలో ప్రైవసీ అని పేరుతోటి చాలామంది వాళ్ళ పేర్ల మీద భూములు తెచ్చుకోవటం, తప్పుగా ఎట్లనో అట్లాంటి వాళ్ళు హైడ్ చేసుకోవటం రకరకాలు జరిగినాయి. భూభారతి చట్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఆప్షన్ లేదు, ఆ బటన్ నొక్కడానికి అవకాశం లేదు. ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. మీ ఆధార్ నెంబర్ కనపడదు, మీ ఫోన్ నెంబరు కనపడదు, అవి ప్రైవేట్ వివరాలు కాబట్టి. కానీ ఆ ఊరిలో ఉన్న అన్ని భూములు, అన్ని సర్వే నెంబర్లు, వాటి ఓనర్ ఎవరైన పేరు వరకు ఓపెన్ డాక్యుమెంట్. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. తర్వాత మిస్యూజ్ చేయడానికి లేదా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండో భూదాన్ ల్యాండో మార్చుకొని పట్టా చేయించుకొని దాచుకోవడానికి అవకాశం రాదు. ధరణిలో ఉన్న వివరాలే మళ్ళీ భూభారతిలో ఉంటాయా, లేకుంటే దీన్ని ఎలా మార్పులు చేస్తే ఎలా మార్పులు చేస్తారా? ఇంకా చాలా మందికి ఏమంటున్నారంటే దీంతో క్రిటిసిజం ఏంది, ధరణి రికార్డే మళ్ళీ భూభారతిలో కొనసాగుతుందంట, ఏం మారింది, ధరణి భూభారతిగా కొనసాగుతుంది ఒక అనుమానం, అపోహలో ఉన్నారు. ఇది తప్పు. మీరు కనుక సెక్షన్ 4ను చూస్తే, భూభారతి చట్టం సెక్షన్ 4లో మీరు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఉంటుంది. ఏమంటుంది చట్టం అంటే ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో తాత్కాలికంగానే కొనసాగుతుంది. ఏమవుతుంది తాత్కాలికంగా, తర్వాత ఏమవుతుందంటే ఒక 4 ఆప్షన్స్ పెట్టుంది దాంట్లో. ఒకటి, దీర్ఘకాలికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేసి ఆ రీసర్వే ఆధారంగా కొత్త హక్కుల రికార్డు తయారవుతుంది. ఇది నెంబర్ 1. అది జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం ఏమంటుందంటే మేమే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రికార్డులో తప్పొప్పులను సవరిస్తాము అనేది రెండో మాట. ఆ స్పెషల్ డ్రైవ్ కిందనే ఈ రోజున రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి, రికార్డు సవరణ చేస్తారు. ఇక మూడోది, ఎవరైనా ఆ రికార్డులో తప్పొప్పులు ఉన్నాయని గుర్తించినట్లయితే వాటి మీద దరఖాస్తు పెడితే రికార్డు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. 4వ ప్రక్రియ, మొత్తంగా కొత్త రికార్డు తయారు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. ఈ 4 వెసులుబాట్లు ఇంతకుముందు ధరణిలో లేవు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో పూర్తి రికార్డు ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఒక మాట అడగొచ్చు, మొత్తం రికార్డు ప్రక్షాళన చేసినాకనే భూభారతి తేవచ్చు కదా, కొందరు అంటున్నారు ఆ మాట. కానీ మీరు ఏ చట్ట ప్రకారం ప్రక్షాళన చేస్తారు? ఈ రోజు ధరణి తప్పులు ఉన్నాయి, ఏ చట్ట నియమం ప్రకారం దాన్ని సవరిస్తారు? దానికి ఒక చట్టం ఉండాలి కదా. ఇప్పుడు భూభారతి అందుకే చట్టం చేసింది. చట్టం చేసి ఈ తప్పులను సవరించే అధికారం మనం రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చాం. మరి ఇంకో మాట అడగొచ్చు, కొత్త చట్టం చేసుకున్నాక ఒక 4 నెలలో 3 నెలల్లో మొత్తం అన్నీ ఆపేసి ప్రక్రియ చేయొచ్చు కదా అని.
అట్లా జరిగింది పోయినసారి 2020లో ధరణి వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది. ఓ 4 నెలలు 6 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రెవెన్యూ కోర్టులు ఆగిపోయినాయి, మ్యూటేషన్లు ఆగిపోయినాయి. దానివల్ల జనం చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు మళ్ళీ అలాంటి ఇబ్బందులు రావద్దని దీన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ కొత్త రికార్డు తేబోతున్నాము. 1 సంవత్సర కాలంలో పూర్తి కొత్త రికార్డు వస్తుంది. ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చిందా, లేకుంటే వస్తే దాంట్లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఇప్పుడు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చింది. కానీ మీరు ఏదైతే ఈ రోజున భూభారతి పోర్టల్ చూస్తారో పాతదాన్ని పూర్తిగా మార్పు చేర్పులతో వచ్చిన రికార్డు. అంటే మోడల్స్ మారిపోయినాయి, దాని సాఫ్ట్వేర్లో మార్పులు, దాంట్లో తప్పులన్నీ సవరిస్తూ అంటే ఒక రినోవేటెడ్ పోర్టల్ మనకు కనపడుతుంది. ఉన్న ఇల్లునే కొంత రిపేర్ చేసుకొని దాన్ని కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం ఇంకో నిర్ణయం ఏం తీసుకుందంటే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలోగా పూర్తి కొత్త వెబ్సైట్ నిర్మాణం చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కేటాయింపు అయిపోయింది, ఆ ప్రక్రియ మొదలైంది. అంటే ఇంకొక 6 నెలలు సంవత్సర కాలంలో పూర్తి కొత్త వెబ్సైట్ వస్తుంది. ఆ లోపల మనం దీన్ని కొనసాగిస్తున్నాము పూర్తి మార్పులతోటి. ఆ కంపారిజన్ చూసినట్లయితే ధరణిలో ఏవేవైతే లోపాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు దాన్ని ఎన్ఐసి రెక్టిఫై చేసింది. నిన్న మొన్నటి వరకు ధరణి వెబ్ పోర్టల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉండేది. దాని మీద పెద్ద క్రిటిసిజం వచ్చింది. అది ఫారెన్ కంపెనీ, రికార్డులకు భద్రత లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతికి రికార్డు వెబ్సైట్ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఐసి వాళ్ళే ఈ మార్పులన్నీ చేశారు. ఇంకా అవసరం కొద్దీ మార్చుకుంటూ పోతున్నారు. ఒక 6 నెలల్లో పూర్తి కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో విన్నది ఏంటి అంటే ధరణి చట్టం వచ్చిన తర్వాత నిషేధిత జాబితా అనేది పెద్ద సమస్యగా ఉన్నది. ఇది పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో పడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. సో దానికి ఎట్లాంటి పరిష్కార మార్గం చూపుతుంది భూభారతి చట్టం? ఒక్కసారి మీరు ఆ సమస్య మూలానికి పోతే సమస్య పరిష్కారం గురించి మాట్లాడతాను. ఇది 2007 నుంచి వచ్చిన సమస్య. 2007లో మనము రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక సవరణ చేసుకొని సెక్షన్ 22A కొత్తగా చేర్చాం రిజిస్ట్రేషన్ యాక్ట్లో. ఇది ఎందుకు పెట్టామంటే అప్పుడు కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సు మేరకు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఏ భూమిని అయితే అమ్మకూడదో ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి, సీలింగు, ఎండోన్మెంటు, వక్ఫ్ ఇవన్నీ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు. కానీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే సబ్ రిజిస్ట్రార్కి రిజిస్ట్రేషన్ తిరస్కరించే అధికారం లేదు. సబ్ రిజిస్ట్రార్ అనేవాడు డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తున్నాడు కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయట్లా. మరి ఈయన తిరస్కరించే అధికారం కల్పించడం కోసం ఈ సెక్షన్ 22 ఏమంటుందంటే ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదో ఆ జాబితాని జిల్లా కలెక్టరు సబ్ రిజిస్ట్రార్కి పంపాలి అని మీరు చెప్పారు. అట్లా 2007 నుంచి ఆ జాబితా తయారు చేసి సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. ఇవి నేను చెప్పిన కేటగిరీ భూములు మాత్రమే ఆ లిస్టులో ఉంటే మనం అందరం సంతోషపడాలి. కానీ ఆ జాబితా తయారయ్యేటప్పుడు చాలా చోట్ల రకరకాల కారణాల వల్ల పట్టా భూములు కూడా కలిసిపోయినాయి. దాంట్లో ఓ సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉంది, ఎకరం వక్ఫ్ భూమి ఉంది, 3 ఎకరాలు పట్టా భూమి ఉంది. మొత్తం నెంబరు నిషేధ జాబితాలో పెట్టారు. ఓ సర్వే నెంబర్లో 4 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇంకో 6 ఎకరం పట్టా ల్యాండ్ ఉంది. మొత్తం లిస్టులో పోయింది. అంటే 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు పోయిపోయింది. అంటే ఏదో ఒక కారణంతో పట్టా భూమి కూడా ఈ రోజున నిషేధ జాబితాలో చేరింది. నిషేధ జాబితాలో ఉండి పెళ్లికో ఏదో వైద్యానికో విద్య కోసమో ఆ భూమి అమ్ముకుందామని తీరాపోతే రిజిస్ట్రేషన్ జరగట్లా. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని తొలగించాలంటే ఏ చట్టం కింద తొలగించాలి? రిజిస్ట్రేషన్ చట్టం కింద జిల్లా కలెక్టర్కి కానీ వక్ఫ్ ట్రిబ్యునల్కి, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి మాత్రమే అధికారాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయడానికి అవకాశం లేదు. ఈ రోజున ఆ జాబితా మాత్రం మీకు భూభారతి వెబ్సైట్లో ఉంటుంది తప్ప ఆ జాబితా సవరణ జరగాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ చట్టం కింద జరగాలి, భూభారతి చట్టం కింద కాదు. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఈ నిషేధ జాబితాలో సమస్యలు ఉంటే కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు, వాటి పరిష్కారం కూడా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అది భూభారతి చట్టం పరిధిలో రాకపోయినా పరిష్కారం దొరికే అవకాశం అయితే ఈ రెవెన్యూ సదస్సులో ఉంటుంది. ఇప్పుడు పాత చట్టం కింద వచ్చిన ధరణి చట్టం కింద వచ్చిన పాస్ పుస్తకాలు చెల్తాయా? మళ్ళీ ఇప్పుడు భూభారతి చట్టం కింద మళ్ళీ అప్లై చేసుకోవాలి? ఏదో ఒక కన్ఫ్యూజన్ అయితే కొంతమంది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి పుస్తకాలలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పోయి భూభారతి పుస్తకానికి దరఖాస్తు పెట్టుకోవాలని అవసరం లేదు. చట్టం ఈ విషయంలో చాలా స్పష్టంగా సెక్షన్ 10లో ఏం చెప్తుందంటే ఈ రోజున ఎవరెవరికైతే ధరణి చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చెల్లుబాటు అవుతాయి. భూభారతి చట్టం కింద కూడా అవి పాస్ పుస్తకం కింద పరిగణించాలి. కానీ మీకు ఆ పుస్తకంలో తప్పులుంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, 4 ఇబ్బందులు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే సర్వే నెంబర్లు కానీ విస్తీర్ణం ఏదైనా అట్లాంటి ఒకటి. రెండోది, ఇప్పుడు భూభారతికి ఒక కొత్త అవకాశం ప్రతి రైతుకి ఇస్తుంది. ఈ రోజున ధరణి పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి భూ యజమాని కూడా ఒక అమోఘమైన అవకాశం భూభారతి ఏమిస్తుందంటే మీ పుస్తకంలో మీ భూమి పట్టాన్ని ప్రింట్ చేయించుకోవచ్చు. ఇప్పటిదాకా లేదు ఎక్కడ. మీ భూభారతి అంటే ధరణి పాస్ పుస్తకాలు ఏముంటుంది? యజమాని వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణము ఎట్లొచ్చిందని ఉంటుంది తప్ప ఆ ల్యాండ్ పటం ఉండదు, దాంట్లో సర్వే మ్యాప్ ఉండదు. ఇప్పుడు సెక్షన్ 10 భూభారతి చట్టం ఏమంటుందంటే మీ పుస్తకంలో మీ భూమి పటం తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే
ప్రభుత్వం ఒక 6,000 మంది లైసెన్స్ సర్వేలను రిక్రూట్ చేస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కొత్తగా. ఆల్రెడీ 1,500 మంది ఉన్నారు. అంటే ఒక 7,500 మంది లైసెన్స్ సర్వేయర్లు రాబోయే 6 నెలల్లో అందుబాటులోకి వస్తారు. మీరు వాళ్ళకి దరఖాస్తు పెట్టుకొని ప్రీమియం ఉంటుంది, 500 రూపాయలు 1000 రూపాయల ఫీజు ఉంటుంది. అది కడితే లైసెన్స్ సర్వేయర్ వచ్చి మీ భూమి కొలుస్తాడు, ఒక పటం తయారు చేస్తాడు. ఈ పటం తీసుకొని మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే, మండల్ సర్వేయర్ తోటి వ్యాలిడేట్ చేయించుకుంటే మీ పాస్ పుస్తకంలో మీ భూమి పటం రాబోతుంది. అది ఒక అవకాశం ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా వస్తుంది. పహాని మళ్ళీ రాస్తారా? రాస్తే ఈ రికార్డు ఎవరు రాస్తారు, ఎలా నిర్వహిస్తారు? పహాని వస్తుంది, పహాని రాయరు. ఇది కూడా రెండు కొంచెం తేడాలు ఉన్నాయి. 2020 ధరణి చట్టం వచ్చేంత వరకు మనం గ్రామ స్థాయిలో దాదాపుగా 11 రికార్డులను నిర్వహించేవాళ్ళం. అందులో కీలకమైనది పహాని. మనకు నిజాం జమానాలో గ్రామ స్థాయిలో 44 భూమి రికార్డులు ఉండేవి విలేజ్లో. అవి తగ్గించుకుంటూ 96కి వచ్చేసరికి 11 రికార్డులు అయినాయి. ఆ 11లో 3వ నెంబర్ రికార్డే పహాని. ధరణి రాగానే పహాని రాయటం ఆగిపోయింది, లేదు. దానివల్ల చాలా చిక్కులు వచ్చినాయి. మీలాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు. పహాని ఉంటే అనువాదార కాలం ఉండేది, దాంట్లో వాళ్ళకి అనువాదార కలిసి ఒక ఆధారం దొరికేది, ఎవరు భూమి దున్నుకుంటున్న వివరాలు ఉండేవి. ఎప్పుడైతే పహాని ఆపేశారో ఈ భూమి దున్నుకున్న తరాలబడి భూమి దున్నుకుంటూ కూడా పట్టాకాలం ఎక్కని వాళ్ళందరికీ ఇబ్బందులు వచ్చినాయి. సో ఈ రోజున భూభారతి చట్టం ఏమంటుందంటే పహానీతో పాటు మరొక 3 గ్రామ రెవెన్యూ లెక్కలు మళ్ళీ రాయబోతున్నారు, మెయింటైన్ చేయబోతున్నారు. ఏంటవి? పహాని, మార్పుల రిజిస్టరు, ప్రభుత్వ భూముల రిజిస్టరు, ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటే నీటి వనరుల రిజిస్టర్. ఈ 4 వస్తాయి. వీటిని ఎట్లా రాస్తారంటే ఇంతకు మునుపులాగా మాన్యువల్గా రాసి కంప్యూటర్లో పెట్టడం కాదు, నిర్వహణ కంప్యూటర్లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్ఓ రికార్డు మనం మెయింటైన్ చేస్తాం, దీని ఆధారంగా గ్రామ రెవెన్యూ లెక్కలు తయారవుతాయి. అంటే ఇక్కడ గ్రామ లెక్కలు వస్తాయి, కానీ ఇంతకు మునుపున్న ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ఒకప్పుడు మాన్యువల్ రికార్డు ఉండగానే రౌండ్ ఆఫ్ చేసి వేరే వాళ్ళ పేరు రాయటము, పేజీలు చింపెట్టము ఇట్లాంటివి కాకుండా రికార్డు ఉంటుంది, డిజిటల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి సేఫ్టీ ఉంటుంది, చేతి రాత పహాని మళ్ళీ రాదు. ఇంకొకటి ప్రధానమైంది, ఈ అనుభవదారు అదేవిధంగా కాస్తు సాగు, వాస్తవంగా సాగు చేసేవారు, ఇవన్నీ ఎట్లా ఇప్పుడు భూభారతి చట్టంలో మెయింటైన్ చేస్తారా? తెలంగాణలో ఈ అంశం మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే తెలంగాణ మీకు తెలియంది కాదు, తెలంగాణ నేపథ్యంలో చూస్తే కొంత లక్షల కుటుంబాలు భూమి దున్నుకుంటున్నారు, తరాలుగా వాళ్ళ చేతిలోనే ఉంది, కానీ ఎప్పుడు పట్టాకెక్కలేదు. వాళ్ళు అనుభవదారుగానే కొనసాగుతున్నారు. పహానీలో అనుభవదారు కాలంలో పేరు వచ్చింది. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితం కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం ఫలితం కావచ్చు, లేదా భూస్వాములు ఊళ్ళకి వెళ్ళిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళ తక్కువ ధరకు అమ్ముకొని పోయి చిన్న రైతులు ఆ భూములు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా దున్నుకుంటున్నారు. కానీ వీళ్ళు పట్టా చేయించుకోలే, వాళ్ళ కాగితాలు కూడా లేకపోవచ్చు. వీళ్ళందరూ ఎక్కువ శాతం ఏమైంది, కేవలం అనుభవదారు కాలంలో పేరు వచ్చింది, పట్టా కాలంలో ఆ పాత పట్టాదారు పేర్లే కొనసాగింది. ధరణి ఎప్పుడైతే వచ్చిందో ఈ అనుభవదారు కాలం ఎగిరిపోయింది, పట్టా కాలంలో ఉన్నోడికి ధరణి పాస్ పుస్తకం వచ్చింది. ఈ కాస్త ఆధారం కూడా అనుభవదారులో ఉన్నవాడికి లేకుండా పోయింది. అందులో కొద్దిమంది సాదా బనవలు చేయించుకొని పట్టాలు తెచ్చుకొని ఉన్నారు. చాలా చోట్ల మనం తెలంగాణ ఇప్పుడు ఏమింటున్నామంటే ఇంకా భూమి దున్నుకుంటున్నాము, కానీ ఎవరో ధరణి బుక్ తెచ్చుకొని రైతు భరోసా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు భూమికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు, బలవంతంగా భూముల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఆధారం ఏంటి? ఎవరైతే ఈ రోజున భూమి యజమాని అయి ఉండి పట్టాకెక్కకుండా కాస్తు కాలంలో మాత్రమే ఉన్నారో వాళ్ళకు ఒక వెసులుబాటు దొరికే అవకాశం భూభారతి ఇస్తుంది. రేపు పొద్దున పహాని నిర్వహణ మళ్ళీ మొదలైతే అందులో వీళ్ళ వివరాలు రాసే అవకాశం ఉంటుంది. కొన్ని వేల మందికి యజమాని అయ్యుండి, మనమే ఆక్రమణదారుల గురించో బలవంతంగా లాక్కున్న వాళ్ళ గురించి మాట్లాడేట్లా, భూమి యజమాని అయ్యి ఉండి పట్టాకాలంకి ఎక్కకుండా కేవలం అనుభవంలో మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ భూభారతి యొక్క భరోసా ఇవ్వనుంది. ఓకే, మీరు చెప్పిన దాంట్లో రిలేటెడ్గానే భూమి ఉండి కూడా ధరణి అంటే కొత్తగా చట్టం ప్రకారం ఒక పాస్ పుస్తకం రాకుండా ఉన్నది ఇప్పుడు చాలామందికి, వారికి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. సెక్షన్ 4 సబ్ సెక్షన్ 6 స్పష్టంగా ఏం చెప్తుందంటే ఎవరికైనా భూమి మీద హక్కులు ఉండి రికార్డుకి ఎక్కకుండా ఉన్న వాళ్ళు ఉంటారో ఈ సెక్షన్ 4 సబ్ సెక్షన్ 6 కింద దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీరు భూమిలో ఉన్నమాట వాస్తవం, మీకు హక్కులు ఉన్నమాట నిర్ధారణ కనుక అయితే ఆర్ఓఆర్లు నమోదు చేయొచ్చు, వారికి పాస్ పుస్తకాలు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పులు తెస్తే ఏంటివి అవి? ఒక 3 కీలక మార్పులు వచ్చినాయి. వాటి గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజున మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే భూభారతి రాకముందు ఏం జరిగేది,
మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. ధరణి పోర్టల్కి వెళ్ళి కానీ ఈ సేవా సెంటర్కి వెళ్ళి తహసీల్దార్ దగ్గర డే టు టైం బుక్ చేసుకోవాలి. అది చేయాలంటే మీరు ఫీజు కట్టాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మ్యూటేషన్ ఫీ కడితే మీకు ఒక డే టు టైం ఇస్తారు. ఆ రోజున మీరు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తహసీల్దార్ ముందుకు వెళ్తే ఆయననే ఒక ఫార్మాట్ ఉంటుంది, రిజిస్టర్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఫిల్ చేసి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వెంటనే హక్కుల రికార్డులో మార్పు చేసి మ్యూటేషన్ జరిగిపోతుంది. కొత్త పాస్బుక్ జారీ చేయటమో, కొన్నాయన కనుక ఆల్రెడీ పాస్బుక్ ఉంటే దాంట్లో ఎంట్రీ చేసి ఇచ్చేస్తాడు. ఇది ప్రక్రియ. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కొన్ని 3 మార్పులతోటి. అసెంబ్లీలో కూడా మీరు చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కానీ రెవెన్యూ మంత్రి గారు ఏం చెప్పారు, ధరణిలో ఏదైనా కొద్దిగా మంచి ఉంది అంటే అది ఇదే. అంటే రిజిస్ట్రేషన్ జరగగానే మ్యూటేషన్ జరిగిపోయి చేతికి పుస్తకం వస్తుంది, మాకు ఎట్లాంటి బేసిల్ జాబులు లేవు, మంచి ఉంటే కొనసాగిస్తామన్నారు. ఇది కొనసాగుతుంది. కానీ దీంట్లో 3 లోపాలు ఉన్నాయి. అది సరిదిద్దే ప్రయత్నం భూభారతిలో జరిగింది. ఒక లోపం ఏంటంటే మీరు ధరణి చట్టం వచ్చేంత వరకు మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మీ దస్తావేజ్ మీరే రాసుకునేది. అలా అన్ని వివరాలు ఉండేటివి. దాని చరిత్ర కూడా రాసేటోళ్ళు, అమ్మటానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి ఇంకెక్కడి నుంచి వచ్చింది, దాని దారులు ఏంటి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా దస్తావేజులు ఉండేవి. ధరణికి వచ్చినాక ఏమైందంటే అది ఒక ఫార్మాట్కి వచ్చేసింది. అలా అమ్మిటైన కొనిటైన వివరాలు, భూమి వివరాలు తప్ప ఇంకేం చరిత్ర ఉండదు దాంట్లో. దీనివల్ల ఏమవుతుందంటే వివాదాలు వచ్చినప్పుడు పరిష్కారానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో దీని గురించి మాట్లాడారు. టైటిల్ వివాద పరిష్కారానికి ఇది ఒక చిక్కుగా మారింది, దీన్ని మార్చాలని. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీ దస్తావేజ్ మీరే రాసుకోవచ్చు. మీరు కావాలంటే ఫార్మాట్ వాడుకోవచ్చు, లేదా మీరు కావాలంటే మీ దస్తావేజ్ రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇది ఒక మార్పు. రెండో మార్పు ఏంటంటే ధరణి ఉన్నప్పుడు ఒక మ్యూటేషన్ జరిగిపోయింది, మీరు నాకు అమ్మారు, వెంటనే మ్యూటేషన్ అయిపోయింది. అసలు మీరు ఆల్రెడీ ఇంకొకరికి అమ్ముంటారు, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోలే, మీ పేరు కొనసాగి మీరు వచ్చి అమ్మేశారు. నా మ్యూటేషన్ మీద ఇప్పుడు అభ్యంతరం ఉంది. మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు ధరణిలో. భూభారత్ ఏమంటుందంటే ఈ మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరం ఉంటే, అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మీద అభ్యంతరం ఉంటే ఏం చేయలేం, కానీ మ్యూటేషన్ కూడా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు. ఆర్డీఓకి మొదటి అప్పీల్ చేసుకోవచ్చు, జిల్లా కలెక్టర్కి రెండో అప్పీల్ కింద వెళ్ళే అవకాశం ఉంది. ఇది రెండో మార్పు. ఇక మూడో మార్పు, ఇది తెలంగాణలో ఒక రెవల్యూషనరీ చేంజ్ తేబోతున్న మార్పు. ఇదేంటి, రాబోయే రోజులలో ప్రభుత్వం ఒక డేట్ చెప్తుంది, ఆ డేట్ నుంచి ఈ మూడో నియమం అమల్లోకి వస్తుంది. అదేంటంటే మీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే మ్యాప్ కంపల్సరీ. మీరు లైసెన్స్ సర్వే దగ్గరికి పోయి మీరు ఏ భూమి అయితే కొంటున్నారో దాన్ని సర్వే చేయించుకొని ఆ మ్యాప్ని మీ దస్తావేజీకి దత్తపరిచిన మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. దీని మీద చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే మ్యాప్ ఎట్లా తయారు చేస్తారు, ఎవరు చేస్తారు, దాని మీద దాని గురించి మాట్లాడుకోవాలి. బట్ ఈ మ్యాప్ రావటం వల్ల ఏమవుతుందంటే ఒక 5 ఏళ్ళ 10 ఏళ్లలో తెలంగాణలో గ్రామాల్లో సగం పైగా భూమి కొత్తగా సర్వే అయిపోతుంది. దీన్ని మనం ఇంక్రిమెంటల్ సర్వే అంటాం. అంటే ఎప్పుడెప్పుడు లావాదేవీ జరిగితే ఆ భూమికి సర్వే అయిపోతుంది. దానివల్ల మన రీసర్వే సమస్య నుంచి బయటపడడానికి ఉంటుంది. ఇది మనం కొత్తగా చేయటం కాదు. కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 16 సంవత్సరాలుగా ఈ మోడల్ అమలు జరుగుతుంది. మంచి ఫలితాలు వచ్చినాయి. నేను కర్ణాటక విజిట్కి పోయినప్పుడు, నేను కోదండరెడ్డి గారు అక్కడ ఉన్న ఇష్యూస్ను అర్థం చేసుకోవడానికి పోయినప్పుడు రెవెన్యూ మంత్రి గారు ఒక మాట అన్నారు. అక్కడ రెవెన్యూ మంత్రి గారు, నేను వారిని అడిగా, కర్ణాటక రాష్ట్రము కంప్యూటరీకరణ చాలా ముందు మొదలుపెట్టిన వాళ్ళు. 2004 నుంచే కంప్యూటరీకరణ జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో భూ రికార్డులు ఇంత బాగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, ఒక 16 ఏళ్ల కింద అప్పుడున్న అధికారి కావచ్చు, మంత్రి కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్కి ముందు మ్యూటేషన్కి ముందు మ్యాప్ కంపల్సరీ ఒక రూల్ పెట్టారు. దానివల్ల కర్ణాటకలో రికార్డ్ అంతా సెటరేట్ అయింది అని చెప్పారు. ఈ విషయం మన దగ్గర అధికారులతో చర్చిస్తే చాలామంది అధికారులు చెప్పిన మాట, అవును మనం ఎప్పుడో చేసి ఉండాల్సింది, కనీసం ఇప్పుడైనా ఆ రూల్ కనుక పెడితే ఇంకో 5 ఏళ్లలో 10 ఏళ్లలో మన రికార్డు చాలా వరకు ప్యూరిఫై అయిపోతుంది. అందరు దీన్ని ఆమోదించిండ్రు. ఆ రూల్ ఈ భూభారతిలో రాబోతుంది. క్రయ విక్రయాల వల్ల అంతా సర్వే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నప్పుడు దస్తావేజ్ లాస్ట్ పేజీలో ఒక రఫ్ మ్యాప్ ఉంటుంది. అది రఫ్ వేసుకున్న మ్యాప్. ఇదే మనం ఒక లైసెన్స్ సర్వేర్ పోయి జీపీఎస్ ఉంటుంది కాబట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసి కనుక మ్యాప్ తయారు చేస్తే గెట్టు తగాదాలు, ఏది కొనం ఏది కొనం, డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా మనం నిరోధించడానికి ఈ నియమం ఉపయోగపడుతుంది. ధరణి పార్ట్ బి సమస్యలు, అసలు చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ధరణి పార్ట్ బి అంటే ఏంటి, ఈ సమస్యలకు ఈ భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందా? పరీక్ష రాసేటప్పుడు గొట్టు ప్రశ్నలు ఉన్నాయి, తర్వాత రాస్తాను పక్కన పెట్టుకుని పార్ట్ బి ఈజీగా ఉన్నాయి రాసేసినాం, గొట్టుకునే తర్వాత రాద్దామని. కనీసం పరీక్ష టైం అయిపోయినప్పుడు అని రాయాలి కదా. కానీ ఇది పార్ట్ బి ఏంటంటే పరీక్ష టైం అయిపోయినా కూడా రాయటం మానేసినాయి. భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు 2017లో అన్ని క్లియర్గా ఉన్నాయన్నింటినీ ముందు రికార్డుకి ఎక్కిచ్చేశారు. 2017 LRUP ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనో, లేదా కొద్దిగా వెరిఫికేషన్ చేయాలనో, లేదా ఒక పలానా కాగితం లేదనో ఈ తర్వాత చూద్దాని పక్కన పెట్టారు. ఇవి మళ్ళీ ఎక్కియొచ్చులే తర్వాత అని. అట్లా ఎక్కేయకుండా మిగిలిపోయినాయే పార్ట్ బి.
తెలంగాణలో పార్ట్ బిలో 18 లక్షల ఎకరాల భూమి ఉంది. ఎందుకు పెట్టారు పార్ట్ బిలో అని మేము అంకెలు అడిగాం ధరణి కమిటీలో ఉన్నప్పుడు. 23 రకాల కారణాలతోటి పార్ట్ బిలో పెట్టారు. ఎట్లాంటి కొన్ని చిన్న కారణాలు అంటే మీరు ఆధార్ నెంబర్ ఇవ్వలేదని పార్ట్ బిలో పెట్టారు, ఆధార్ నెంబర్ మ్యాచ్ కావట్లేదని పార్ట్ బిలో పెట్టారు, కేసు ఉంటే పార్ట్ బిలో పెట్టారు, అట్లా రకరకాలుగా. ఇప్పుడు ఈ 18 లక్షల ఎకరాలు ఏమవుతుంది అంటే అంతకుముందు వాళ్ళకి పాస్బుక్ ఉండి ఉంటుంది 71 చట్టం కింద. ఓకే, పార్ట్ బిలో పెట్టడం వల్ల ధరణి బుక్ రాలేదు. ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు అంకెలలో చూస్తే, నిన్న మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఆచారంలో పైలట్ చేస్తే 10 గ్రామాలలోనే 2000 మందికి సమస్య ఉంటే 350 మంది పార్ట్ బి వాళ్ళే, అంటే పాత బుక్ ఉంది, కొత్త బుక్ రాలేదు. గత నెల ప్రభుత్వం ఈ 4 మండలాల్లో పైలట్ నిర్వహించి రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకుంటే దాదాపు 12,000 దరఖాస్తులు వచ్చినాయి. 3,500 మంది పార్ట్ బి, అంటే పాత పాస్బుక్ ఉంది, కొత్తది రాని వాళ్ళు. అంటే అంతమందికి పాత బుక్ ఉండి కొత్తది ఎందుకు రాలేదు అంటే పార్ట్ బిలో ఉన్నారు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే పార్ట్ బిలకు కూడా సెక్షన్ 4 కింద దరఖాస్తు పెట్టవచ్చు, ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పరిష్కారం చేసి పాస్బుక్లు ఇవ్వచ్చు. ఓకే, భూభారతి చట్టం ద్వారా అంటే కొనుగోలు చేసిన భూమికి మ్యూటేషన్ ఏ విధంగా చేస్తారు, దాని ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడింది కొనుగోలుకు సంబంధించింది. ఆటోమేటిక్ ఇంతకుముందు జరిగింది, రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ అయిపోతుంది. నేను ఇంతకుముందు మార్పు పాస్ పుస్తకం వచ్చే టైం ఎంత, డ్యూరేషన్, ఇదంతా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి మ్యూటేషన్స్. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే భూభారతి చట్టము ధరణి చట్టానికి ఒక ప్రధాన వ్యత్యాసం చూస్తే, భూమి హక్కు ఏ విధంగా వచ్చినా రికార్డుకి ఎక్కించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది నేను కొనుగోలు చేస్తే రావచ్చు, వారసత్వంగా రావచ్చు, కోర్టు డిగ్రీ రావచ్చు, లేదా నాకు రకరకాల 30/18 13B రకరకాల మార్గాల్లో రావచ్చు. 1971 6వ చట్టం ఏముండేదంటే మీకు ఏ విధంగా భూమి మీద హక్కు సంక్రమించినా రికార్డుకి ఎక్కించే బాధ్యత తహసీల్దార్ మీద ఉండేది, రికార్డుకి ఎక్కేది, పాస్బుక్ వచ్చేది. ధరణికి వచ్చేసరికి కేవలం 3-4 వాటినే గుర్తించారు, కొనుగోలు, వారసత్వం, కోర్టు డిగ్రీనే. కానీ భూభారతి ఏమంటుందంటే ఒక వ్యక్తికి 18 రకాలుగా భూమి రావచ్చు అని లిస్ట్ చేసి, ఈ 18 రకాలుగా భూమి వస్తే ఏ విధంగా రికార్డుకి ఎక్కించాలి, ఏ విధంగా పాస్బుక్ ఇవ్వాలి అనేది 3 సెక్షన్లో విడగొట్టి పెట్టడం జరిగింది. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది సెక్షన్ 5, కొనుగోలు ద్వారా కనుక భూమి వస్తే ఎట్లా మ్యూటేషన్ జరుగుతుందని మనం ఇంతకుముందు మాట్లాడాం. ఇక మిగతా అంశాలన్నీ కూడా సెక్షన్ 7లో సెక్షన్ 8లో ఉంటాయి. సెక్షన్ 7 అనేది వారసత్వంగా వస్తే ఏం చేయాలనేది దాంట్లో చెప్తాను జరుగుతుంది. సెక్షన్ 8 అనేది ఇతర పద్ధతుల్లో భూమి వస్తే మ్యూటేషన్ ఎట్లా అనేది దాంట్లో ఉంటుంది. కొనుగోలు చేసినప్పుడు మాత్రం వెంటనే జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ జరగగానే మ్యూటేషన్ జరిగిపోతే టైం గ్యాప్ ఏదీ లేదు. మీ డాక్యుమెంట్ దస్తావేజు రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వెంటనే మ్యూటేషన్ అయ్యి మీ చేతికి పాస్బుక్ వస్తుంది. వారసత్వంగా భూమి వస్తే ఆ భూమిని ఎట్లా అంటే పట్టా పొందాలి, ఎట్లా పాస్ పుస్తకం పొందాలి? ఇది కూడా ధరణి చాలా సమస్యలు సృష్టించింది. మీకు వారసత్వంగా భూమి వస్తే అంటే పట్టదారు చనిపోతే భూమి రావచ్చు, లేదా పట్టదారు వీలునామా రాసిపోతే వీలునామా ద్వారా భూమి రావాలి. ఇట్లా ఏ పద్ధతిలో వచ్చినా ధరణి చట్టం ఏమంటుండేనంటే వారసులు ఒక స్టేట్మెంట్, జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఎకరానికి 2,500 మ్యూటేషన్ ఫీ కడితే డే టు టైం వస్తుంది. ఆ రోజున తహసీల్దార్ దగ్గరికి పోతే తహసీల్దారు మ్యూటేషన్ చేసేస్తాడు రికార్డు చూసుకొని. విచారణ చేసే అధికారం తహసీల్దార్కి లేదు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా చిక్కులు వచ్చినాయి. ఉదాహరణకి ఓ పట్టదారు చనిపోయిండు, ఆయనకు 4 పిల్లలు ఉన్నారు, 2 ఊళ్ళో ఉంటున్నారు, 2 హైదరాబాద్లోనో దుబాయ్లోనో ఉన్నారు. ఈ ఊళ్ళో ఉన్న 2 మేమే వారసులమని చెప్పి ఓ స్టేట్మెంట్ రాసుకొని పోయి మాకు చెరి సగం వాటాను రాసుకొని పోతే కూడా మ్యూటేషన్ అయిపోయింది. ఎందుకంటే వారసులు ఎవరో ఎంక్వైరీ చేసే అధికారం తహసీల్దార్కి లేదు కాబట్టి. ఇట్లాంటి చిక్కులు రాకుండా ఉండాలి అంటే వారసుల వీళ్ళేనా, వీళ్ళ వారసుల మధ్యలో ఉన్న వివాదం ఉందా, ఆడపిల్లలు కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది, అది కూడా విచారణ జరగాలి. ఇవన్నీ చేయాలి అంటే ధరణి చట్టంలో తహసీల్దార్కి అధికారం లేకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి గుర్తుపెట్టుకొని. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీకు పట్టదారు చనిపోతే వారసత్వంగా భూమి వచ్చినా, లేదా మీ దగ్గర వీలునామా ఉన్నా ఒక జాయింట్ స్టేట్మెంట్ రాయటం కానీ, లేదా మీ వీలునామా కాగితాన్ని కానీ దరఖాస్తుతో పాటు పెట్టి తహసీల్దార్కి అప్లై చేయాలి. తహసీల్దార్కి అప్లై చేయగానే వెంటనే మ్యూటేషన్ జరగదు. 30 రోజుల్లోగా తహసీల్దారు ఎంక్వైరీ చేయాలి, వారసులకు నోటీసులు ఇవ్వాలి, విచారణ చేసి వారసుల మధ్యలో వాటా నిర్ధారణ చేసుకొని వివాదం లేదని నిర్ధారణకు వచ్చినాక 30 రోజుల్లో మ్యూటేషన్ చేస్తాడు. ఆ మ్యూటేషన్ ఆర్డర్ ద్వారానే రికార్డులో మార్పు వస్తుంది. ఇక చాలామందికి ఏమనుకోవచ్చు అంటే తహసీల్దార్ 30 రోజులుగా చేయకపోతే ఎట్లా, మళ్ళీ ఇంతకుముందులాగా 6 నెలల్లో సంవత్సరం కాలయాపన చేస్తే ఇబ్బంది అవుతుందని చాలామందికి అనుమానం ఉంటుంది. దీన్ని నివృత్తి చేయడం కోసం భూభారతి చట్టం ఏమంటుందంటే 30 రోజుల్లోగా కనుక తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే 31వ రోజు మీ దరఖాస్తులో ఏ విధంగా మీ వాటాల పంపిణీ అడిగారో ఆ మేరకు కంప్యూటర్ మ్యూటేషన్ చేసేస్తుంది. ఇది ఆటో మ్యూటేషన్ అంటాం.
సో మీకు పాస్బుక్ వచ్చేస్తుంది. కానీ ఒక మండలంలో కనుక ఎక్కువ ఆటోమేషన్ జరిగితే రెవెన్యూ అధికారులు వాళ్ళు రివ్యూ చేస్తారు, తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది ఆటోమేషన్ చేయకుండా. సో ఇదేమవుతుంది, వారసత్వంగా భూమి వస్తే విచారణ చేసి నిజమైన వారసులకి వాళ్ళ హక్కుల మేరకు మ్యూటేషన్ చేసే విధంగా సెక్షన్ 7 భూభారతి చట్టంలో పొందుపరిచారు. సో మొత్తం ఓవరాల్గా విచారణ జరగాల్సిందే వారసత్వం అనేది. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడైతే విచారణ లేదు, అప్పటికప్పుడే జరిగిపోతుంది. వారసత్వంగా భూమి వచ్చినప్పుడు మాత్రం స్థానికంగా విచారణ చేసిన తర్వాతనే మ్యూటేషన్. ఓకే, మరొకటి ప్రధానమైంది కోర్టు డిగ్రీ లావణి పట్టా 38 ఓఆర్సి పొందిన ల్యాండ్స్ ఎవరైతే ఉంటారో రైతులు, వారు పాస్ పుస్తకం ఎలా పొందాలి భూభారతి చట్టం ద్వారా? ఇప్పుడు నాకు రకరకాలుగా భూమి వచ్చే అవకాశం. ప్రభుత్వం అసైన్మెంట్ పట్టా ఇచ్చింది ఒక పద్ధతి, లేదా నేను ఇనాం భూమికి ఓఆర్సీ తెచ్చుకున్నాను, నా దగ్గర ఓఆర్సీ ఉంది కానీ ఇంకా పాస్బుక్ రాలేదు. నేను పీటీని అంటే రక్షిత కౌలుదారిని 38 సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం నాకు ఉంది. ఆర్డీఓ నాకు 38 ఇచ్చాడు కానీ పాస్బుక్ రాలేదు. లేదు, నేను అసైన్మెంట్ భూమి కొనుగోలు చేశా. భూమి లేని పేద వ్యక్తి కనుక అసైన్మెంట్ భూమి కొంటే 2017 డిసెంబర్ 31 కంటే ముందు వాళ్ళకి పట్టా ఇవ్వచ్చు. ఇచ్చే అధికారం కలెక్టర్కి ఉంటుంది. నాకు అట్లా సర్టిఫికేట్ వచ్చింది, కానీ వీటిని ఏవి తీసుకొచ్చి ఆర్ఓఆర్లు ఎక్కియాలంటే ధరణిలో అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు భూభారత్ ఏమంటుందంటే మీరు చెప్పిన అన్నీ కూడా కోర్టు డిగ్రీ 38 ఓఆర్సీ 13B ఏ విధంగా భూమి వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆర్డీఓ విచారణ చేయాలి. మీకు హక్కులు వచ్చిన మాట వాస్తవం అయితే రికార్డుకి ఎక్కుతుంది, మీకు పాస్ పుస్తకం వస్తుంది. రికార్డులో పేరు ఉండి పాస్ పుస్తకం రాకపోతే భూభారతి చట్టం ద్వారా ఈ ఆప్షన్ ఉందా పాస్ పుస్తకం తెచ్చుకోవడానికి? తప్పకుండా. ఇప్పుడు ఎవరి పేరైతే రికార్డులో ఉంటుందో వాళ్ళకి పుస్తకం ఉండాలి. రికార్డు ఉండి కూడా పాస్ పుస్తకం రాని సందర్భాలు కొన్ని ఉండొచ్చు, వాళ్ళకి కొత్త పుస్తకం ఇష్యూ కాకపోవచ్చు. సెక్షన్ 10 భూభారతి చట్టం ఏమంటుందంటే మీ పేరు రికార్డులో ఉండి మీకు పాస్ పుస్తకం అందకపోతే 300 రూపాయలు ఫీజు కట్టి తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే కొత్త పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఓకే, అసైన్డ్ భూములకు లావణి పట్టా భూములకు మీరు అంటే కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తారా? ఇది అసైన్మెంట్ సమస్యలు 2 విధాలుగా చూడాలి. ఒకటి, అసైనీ ఉన్నాడు లేదా ఆయన వారసులకు భూమి వచ్చింది, అసైనీకి కొత్త బుక్ రాలేదు, లేదా అసైనీ వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగలేదు. ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఇందులో మీరు అసైనీ అయి ఉన్నా లేదా అసైనీ వారసులకు మ్యూటేషన్ జరగాలన్నా సెక్షన్ 8 కింద పట్టా తెచ్చుకునే అవకాశం ఉంది. మీరు దరఖాస్తు పెట్టొచ్చు, పాస్బుక్ వస్తుంది. కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే మేము అసైన్మెంట్ భూములను కొనుక్కున్నామో మాకు పట్టా కావాలని అడుగుతున్నారు. దాని మీద మనం ఈ చట్టం కింద ఉండదు. అసైన్మెంట్ భూములు కొంటే పట్టా ఎట్లా అనేది పిఓటి చట్టం కింద ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977, దాన్నే మనం పిఓటి చట్టం అంటాం, లేదా 9 of 77 అంటాం. ఈ చట్టం ఏమంటుందంటే అసైనీలు భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి అంటే వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదంటారు. దానికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక అసైన్మెంట్ భూమి కొంటే వాళ్ళకే లావణి పట్టా లేదా అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి, ఇచ్చే అధికారం కలెక్టర్కి ఉంది. అది పిఓటి చట్టం కింద. అట్లా కనుక ఎవరైనా కలెక్టర్ దగ్గరికి పోయి లావణి పట్టా తెచ్చుకుంటే భూభారతి కింద పాస్బుక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 కాకుండా ఒక 3వ అంశం ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది, ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవాలి. అదేంటంటే అసైన్మెంట్ భూములకి అమ్ముకునే హక్కు కావాలని అడుగుతున్నారు. చాలా ఇదే పెద్ద సమస్య. మీరు భూభారతి మీద చర్చ జరిగిన ప్రతిసారి మీరు కింద కామెంట్లు కూడా చూడండి, ఎవరైనా వాటిలలో అన్ని అసైన్మెంట్కి పట్టాలు ఇస్తారంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంది, అసైనీకి పాస్బుక్ ఇవ్వచ్చు, అసైన్ నుంచి పేదోడు కొనుక్కుంటే పాస్బుక్లు ఇవ్వచ్చు, కానీ ఇతర సందర్భంగా పూర్తి పట్ట హక్కులు ఇవ్వటం అనేది ఈ చట్ట పరిధిలో రాదు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం చట్టాన్ని మార్చుకుంది, గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మారింది. తెలంగాణలో చర్చ ఏంటంటే ఈ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమికి పట్టా హక్కులు ఇవ్వాలి అని. దాని మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం కనుక తీసుకుంటే అప్పుడు పట్టా హక్కులు వస్తాయి. ఓకే, నిర్ణయం తీసుకుంది అంటే ఎట్లా? పిఓటి చట్టపరిధి. ఇప్పుడు దీని మీద 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే అసైన్మెంట్ భూములు ఇచ్చి తరాలు గడిచిపోతుంది కదా, అప్పటి పరిస్థితుల్లో అమ్మకూడదని నియమం పెట్టడానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరానికి అమ్ముకోవాలన్నా అమ్ముకోలేకపోతున్నారు, వాళ్ళ భూమి విలువలు తగ్గిపోతున్నాయి. కాబట్టి పక్కనున్న భూమి పట్టా భూమి అయితే ₹1,00,000 పోతుంది, అసైన్మెంట్ భూమి అంటే ₹1,00,000 కూడా అడగట్లేరు. కాబట్టి ఈ 25 లక్షల ఎకరాల భూమికి పట్టా భూమిగా మార్చాలి అని ఒక డిమాండ్. దానికి కాదనే వాళ్ళు ఏమంటారంటే ఈ అసైన్మెంట్ భూములు ఎక్కువగా ఉన్నాయే ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గర, ఎక్కువ భూమి వాళ్ళ చేతిలోనే ఉంది, మీరు అమ్ముకునే హక్కు కనుక ఇస్తే ఆ కొద్ది భూమి కూడా వాళ్ళ చేతిలో మిగలదు, కాబట్టి పూర్తి అమ్ముకునే హక్కు ఇప్పటికి కూడా ఇవ్వకూడదు అని కొంత వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ 2 భిన్నాభిప్రాయాల మధ్యలో ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓకే, మీరు చెప్పిన అంశాలలోనే రిజిస్ట్రేషను మ్యూటేషన్ చేయించుకోవాలి అంటే సర్వే చేయించుకోవాలని అంటున్నారు. ఒకవేళ మరి ఇదంతా ప్రక్రియ జరగాలంటే సర్వే ఎవరు చేస్తారు? ఒకవేళ సర్వేలో ఇబ్బందులు వస్తే
రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ఆగిపోతుందా? ఇలా రెండు అంశాలు. ఒకటి, మ్యాప్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. రిజిస్ట్రేషన్ కంటే ముందు, మ్యూటేషన్ కంటే ముందు సర్వే చేయాలనే నియమం ఇప్పటిదాకా లేదు. కొత్తగా భూభారతి పెడుతుంది. పెట్టి ఏమంటుందంటే ఈ సర్వే మండల్ సర్వే చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు ప్రతి మండలానికో 2-3 మండలాలకు ఒక మండల్ సర్వేయర్ ఉన్నాడు. ఈ మండల్ సర్వేల కొరత ఉంది, వాళ్ళని సర్వే చేయమని అడగట్లా. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగిన తర్వాత రోలు మండల్ సర్వేది వస్తుంది. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ముందు మ్యాప్ తయారు చేసే బాధ్యత ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల మీద ఉంచబోతుంది. ఎవరు ఈ లైసెన్స్ సర్వేయర్లు అంటే, ప్రభుత్వం సర్వే అకాడమీలో 1 సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక లైసెన్స్ ఇస్తుంది. అంటే వాళ్ళకి అర్హత వస్తుంది సర్వే చేయడానికి. 2003లో ఈ విధానం వచ్చింది, లైసెన్స్ సర్వేల విధానం. కానీ పెద్దగా దానిలో ఉపయోగించుకోలే. ఈ రోజుకి తెలంగాణలో 1000-1500 మంది దాకా లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే రాబోయే రోజుల్లో మరొక 6000 మంది లైసెన్స్ సర్వేలను తయారు చేయబోతున్నారు. ఆ మేరకు ట్రైనింగ్ కోసం ఆ అప్లికేషన్ కాల్ఫర్ చేశారు. ఈ 6-8 మంది సర్వేలు ఉంటే ప్రతి మండలంలో 3-4 ఉంటారు. వీళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు చేస్తారు ఈ పని. సో ఇది మండల సర్వేర్ పని కాదు. 500 రూపాయలు 1000 రూపాయల ఫీజు ఉండి చేస్తారు. ఇక్కడ ఇబ్బందులు 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటి, ఈ లైసెన్స్ సర్వేర్ కొలవడానికి పోయినప్పుడు పట్టదారు పాస్ పుస్తకంలో ఒక నెంబర్ ఉంది, తీరా కొలవడానికి పోతే ఆ నెంబర్ వేరే దాంట్లో వస్తుంది. పూర్తిగా వేరే దాంట్లో రావటము, లేదా కొంత నెంబర్ ఈ దీనిలో ఉండి కొంత వేరే దాంట్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సర్వే ఎట్లా చేస్తారు, రిజిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది కదా అని ఒక అనుమానం వస్తుంది. రెండోది, గెటు తగాదాలు ఉన్నాయి. దీనికి చట్టం ఒక మార్గం, దీనికి గైడ్లైన్స్ కూడా రాబోతున్నాయి. ఈ చట్టం కూడా ఏమందంటే రూల్స్లో కూడా ఒక మాట చెప్పారు, ఈ లైసెన్స్ సర్వేల వ్యవస్థ తీసుకొస్తున్నప్పుడు పూర్తి గైడ్లైన్స్ వస్తాయి. కానీ ప్రిలిమినరీగా అనుకున్నది ఏంటంటే అసలు ఈ సమస్య రాకుండానే ఒక జాగ్రత్త ఉంది. అదేంటంటే ఈ సర్వేకి పోయినప్పుడు, అంటే లైసెన్స్ సర్వేయర్ భూమిపై కొలవడానికి పోయినప్పుడు ఆ భూమి నెంబర్ ఏంది ఏది చూడట్లా. ఆయన ఏం చూస్తాడు, మీరు అమ్ముతున్నది ఏంది, ఆయన కొంటున్నది ఏంటి, మీ హద్దులు అయితే మీకు తెలవాలి కదా. ఇప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉంది, అందులో 1 ఎకరం నేను వేణుగోపాల్ గారికి అమ్ముతున్నా. నేను ఏం అమ్ముతున్నానో మీరేం కొంటున్నారో మీరు తెలియకుండా కొంటే ఎట్లా? కనీసం మన ఇద్దరికైతే తెలవాలి కదా. మీరు హద్దులు చూపిస్తే ఆ లైసెన్స్ సర్వే ఆ హద్దులనే కొలుస్తాడు. కొలిచి ఇది జియో రెఫరెన్స్ మ్యాప్ వస్తుంది. అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అయ్యి దానికి ఒక కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ కొత్త నెంబర్నే మనం భూధార నెంబర్ అంటున్నాం. అదే మరి అయితే ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనో భూధార నెంబర్ అని అంటాం. ఈ కొత్త నెంబర్ క్రియేట్ అయ్యి ఈ నెంబర్ ద్వారా మీకు పాస్బుక్లో ఉండే నెంబర్ వేరు ఉంటుంది, ఈ మ్యాప్లో నెంబర్ వేరు ఉంటుంది. ఈ మ్యాప్ తీసుకెళ్తే కనుక రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకవేళ నిజంగా గెట్టు తగాద ఉందనుకోండి, గెట్టు తగాద ఉంటే ముందు పరిష్కారం చేసుకోవాలి కదా. గెట్టు తగాదాలున్న భూమి కొనుక్కుంటే ఎట్లా? సో ముందు ఆ గెట్టు తగాద పరిష్కారం కావాలి. 98% 99% తగాదాలు రావు. ఎందుకు అంటే ఇది కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది కాబట్టి వైవర్డ్ కబ్జా కేసులు ఈ నెంబర్లో కొంచెం ఉంది, ఆ నెంబర్లో కొంచెం ఉంది, ఒక ప్రస్తావన రాకుండానే ఈ సర్వే చేయడానికి అవకాశం ఉంది. దానికి పూర్తి విధి విధానాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇప్పుడు అంటే ఈ ధరణిలో ప్రతి భూ కమతానికి సర్వే సబ్ డివిజన్ ఉంటుంది. ఆ స్థానంలో భూ ఆధారం ఇస్తానంటున్నారు. ఇస్తే ఎలా, దీని ప్రక్రియ ఎలా చేస్తారు? ఇప్పుడు మనకు భూమికి ఏం నెంబర్లు ఉన్నాయి, సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబరు ఉంటుంది. సర్వే నెంబర్కి మ్యాప్ ఉంటుంది కానీ చాలా వరకు సబ్ డివిజన్ నెంబర్కి మ్యాప్ లేవు. అవన్నీ నోషనల్ సబ్ డివిజన్స్. ఓ 10 ఎకరాల ఒక నెంబర్లో ఉంటే బై 1 బై 2 లేదా బై ఆ ఊ అని రాసుకుంటూ నెంబర్ వేసిన తప్ప వాటికి రికార్డు లేదు. ఇప్పుడు ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని ఒక నిర్ణయం. ఈ రోజున మీరు ఏ గ్రామం చెప్పి పలానా గ్రామంలో సర్వే నెంబర్ 6 ఏదంటే పట్టదారు ఒక నెంబర్ చూపిస్తాడు, సర్వేయర్ పోతే ఇంకో నెంబర్ చూపిస్తాడు, నాలంటోడు పోయి చూస్తే ఇది కాదు ఇంకో నెంబర్ అని చెప్తుంటాం. దేనికి ఫైనాలిటీ లేదు. కానీ మనం ఈరోజు చూడండి, మనం ఈ స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాము. ఇక్కడ రావాలంటే మీరు ఒక లొకేషన్ పంపించారు, నేను ఇక్కడ రాగలిగిన. పలానా షామీర్పేట సర్వే నెంబర్ 6 అంటే మీరు పోయి గుర్తుపట్టగలుగుతారా? అది రావాలి అని. అది కనుక వస్తే చాలా వివాదాలు రాకుండా పోతాయి. ఎట్లా జరగాలి అంటే భూమి కొలవాలి, దానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ చేయాలి, ఒక కొత్త నెంబర్ ఇవ్వాలి. అది ఇచ్చే ప్రక్రియనే భూ ఆధారు లేదా భూదారు లేదా ఎలా ల్యాండ్ పార్సల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం. ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తేవాలని ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో ఆ విధంగా ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక నెంబర్ ఇచ్చే వెసులుబాటు మనం భూభారతి చట్టంలో ఇస్తున్నాం. అంటే మీరు సర్వే నెంబర్ కొడితే మనకు ఆ లొకేషన్ రావాలి. అంటే సర్వే నెంబర్ ప్లేస్లో ఇప్పుడు భూధార్ నెంబర్ కొడతాం. సో ఇప్పుడు మనకు సాధారణంగా హోటల్స్ అవి పేర్లు కొడితే మనకు లొకేషన్ వస్తుంది. సో ప్రతి విలేజ్లో ఆ కమతం నెంబర్ కొడితే లొకేషన్ రావాలి. ఈ ప్రక్రియ మీరు చేయబోతున్నాం. దానికి చట్టబద్ధత మనకు భూభారతిలో ఉంటుంది. ప్రతి భూ యజమానికి భూ ఆధార్ ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సర్వే నెంబర్లతో ఖాతాలతో పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ అవి ఏమవుతాయి? ఇప్పుడు భూభారతిలో 2 నెంబర్ల గురించి మాట్లాడుతున్నాం. భూధార్ నెంబరు, భూధార్ కార్డు.
మనం ఇంతకుముందు మాట్లాడుకుందేమో ప్రతి కమతానికి భూదార్ నంబరు. ఒక రైతుకు 4 చోట్ల భూమి ఉంటే 4 నెంబర్లు వస్తాయి. ఇప్పుడు మీకు ఊళ్ళో ఒక 4 చోట్ల పార్సల్స్ ఉన్నాయంటే ఎన్ని కమతాలు ఉంటే అన్ని భూదార్ నెంబర్లు వస్తాయి. అంటే సర్వే సబ్ డివిజన్ నెంబర్ స్థానంలో భూదార్ నెంబర్ వస్తుంది. అది మనం కొత్తగా కొలతలు కొలిసి అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసి ప్రతి కమతానికి ఒక నెంబర్ ఇస్తాం. భూదార్ కార్డ్ ఏంటంటే మీకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఆ నెంబర్లన్నీ కలిపి ఒక కార్డులో, మనకి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో అట్లాగే భూధార్ కార్డు, ఆ అన్ని కమతాల వివరాలన్నీ కూడా ఒకే కార్డులో వస్తాయి, ఒకటే కార్డులో. దాన్ని మనం భూధార్ కార్డు అంటున్నాం. ఇది పాస్ పుస్తకం స్థానంలో భూధార్ కార్డు. ఇప్పటికైతే పాస్ పుస్తకాలు రద్దు కావు, కానీ పాస్ పుస్తకం ఉన్న ప్రతి వ్యక్తికి భూధార్ కార్డు ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో పట్టా పాస్ పుస్తకాలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కొత్తగా జారీ అవుతుంటాయి. ఎన్ని పట్టా పాస్ పుస్తకాలు కమతాలు ఉంటాయో భూ ఆధార్ కార్డులో ఉంటాయి. మనిషికి ఒక భూధార్ కార్డు అసలు అన్ని వివరాలు ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు ఎట్లానో భూధార్ కార్డు అట్లా మీకు ఎన్ని కమతాలున్నా దాంట్లో నమోదు అయిపోతూ వస్తుంటాయి. ఈ భూధార్ కార్డులో కూడా 2 రకాలు ఉన్నాయి. టెంపరీ భూధార్ కార్డు, పర్మనెంట్ భూధార్ కార్డు అని 2 చెప్తుంది భూభారతి చట్టం. పర్మనెంట్ భూధార్ కార్డు ఎప్పుడు వస్తుందంటే మీ భూమిని కొలిసిన తర్వాత, అంటే రీసర్వే జరిగి సర్వే రికార్డు వచ్చిన తర్వాత వచ్చేదేమో పర్మనెంట్ భూధార్, అంటే అలా కొలతలు కూడా వస్తాయి. టెంపరీ భూధార్ కార్డు ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడు ఉన్న రికార్డుల ఆధారంగా మీకు ఏ సమస్య లేకుండా పాత రికార్డు కొత్త రికార్డు టాలీ అయ్యి అన్నీ బాగుంటే ఒక టెంపరీ భూధార్ కార్డు ఇస్తారు. ఈ టెంపరీ భూధార్ కార్డులో కొలతలు ఉండవు, కేవలం రికార్డు ఆధారంగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరీ భూధార్ కార్డు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక మరో రకమైన భూ రికార్డుల ప్రక్షాళన. మీకు టెంపరీ భూధార్ కార్డు ఇవ్వాలంటే పాత రికార్డు ఏముంది, ధరణి ఏముంది, భూభారతులు ఏముంది, పాతది ఏముంది అన్నీ వెరిఫై చేస్తే అన్నీ సక్రమంగా ఉంటే ఒక కార్డు వస్తుంది. లేకపోతే కార్డు రాదు అంటే సమస్య ఉన్నట్టు కింద లెక్క. సో రాబోయే రోజులలో ప్రతి భూ యజమానికి ఒక టెంపరీ భూధార్ కార్డు, దీర్ఘకాలికంగా ఒక శాశ్వత భూధార్ కార్డు రాబోతుంది. భూభారతి రికార్డులో ఓన్లీ కంప్యూటరు ఉంటుందా, మళ్ళీ రికార్డులు అంటే మాన్యువల్గా కూడా రికార్డు రాస్తారా, రాస్తే ఎట్లా నిర్వహిస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న వెంకటరెడ్డి గారు. మనం కొంచెం లోతుగా కూడా ఆలోచించాలి. 2004 వరకు మన భూమి రికార్డులు అన్నీ కాగితాల రికార్డులే. అది పహానీ కావచ్చు, RR1B కావచ్చు, అన్ని కాగితాల రికార్డులే. 2004లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే కాగితాల రికార్డు ఉండొద్దు, కంప్యూటర్ల రికార్డే ఉండాలి. ఒక పాలసీ నిర్ణయం తీసుకొని భూ రికార్డుల కంప్యూటరీకరణ పేరుతో కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతూ అన్ని రాష్ట్రాలలో కాగితాల రికార్డు కంప్యూటర్కి ఎక్కించే ప్రయత్నం జరిగింది. ఎందుకు? తప్పు ఉప్పులు ఉండొద్దు, ట్యాంపరింగ్ జరగకుండా ఉండాలని. ఇప్పుడు అందులో భాగంగా ఈ రోజున మొన్న ధరణి కావచ్చు, ఇప్పుడు భూభారతి కావచ్చు కంప్యూటర్లోనే ఉంటుంది. కానీ కాగితాలు తప్పు జరుగుతుంది, కంప్యూటర్లో తెచ్చినాం. కంప్యూటర్లో తప్పు జరగట్లేదా? కంప్యూటర్లో ట్యాంపరింగ్ జరగలేదా? మనం ఎన్ని విన్నాం గత 5 ఏళ్ళుగా. నాకు పాస్బుక్ ఉంది, నా పేరు ధరణిలో ఉంది, తెల్లారి మాయమైపోయింది, ఒక కొంత ఎకరం మాయమైపోయింది. ఎట్లా మనం ఏం చెప్పినాం? థంబ్ ఇంప్రెషన్ పెడితే తప్ప మీ రికార్డు మారదు అని ఒక పక్కన అంటూనే రికార్డులు మారుతున్నాయి. మరి కంప్యూటర్లో తప్పు జరిగితే ఎట్లా అని ఒక ఆలోచనతోటి భూభారతి చట్టం ఏమంటుందంటే ప్రతి సంవత్సరం ఒక్కసారి కంప్యూటర్ రికార్డుని ప్రింట్ తీసి సంతకాలు పెట్టి దాచిపెట్టాలి అంటుంది. కట్ ఆఫ్ డేట్ ఏంది? డిసెంబర్ 31 మధ్యరాత్రి కట్ ఆఫ్. డిసెంబర్ 31 మధ్యరాత్రి 12 గంటలకి రికార్డులు ఏది ఉంటే అది ఫ్రీజ్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ తీసి ఒక కాపీ దాచిపెడతాం. కానీ ఈరోజు కొంతమందికి అపోహలు ఏమొస్తున్నాయంటే మళ్ళీ కాగితాల మీద రికార్డు రాస్తారట, మళ్ళీ దీన్ని కంప్యూటర్లు పెడతారట, మళ్ళీ కాగితాలు రాసినప్పుడు మళ్ళీ గ్రామ పాలనాధికారులు రాబోతున్నారు, వీళ్ళు మళ్ళీ రాస్తారు. ఇది తప్పు, ఇది ఒక అపోహ మాత్రమే. కంప్యూటర్లో ఉన్న రికార్డు ప్రింట్ తీసి సంవత్సరానికి ఒకసారి దాచి పెడతారు తప్ప కాగితాల మీద రికార్డు మళ్ళీ రాసి కంప్యూటర్లు పెట్టే వ్యవస్థ రాదు. భూభారతిలో భాగంగా కొత్తగా రాబోతున్న గ్రామ పాలన అధికారుల పాత్ర ఎట్లా ఉండబోతుంది? మనము ఒక 10 ఏళ్ల క్రితము తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు మీరందరికి తెలుసు, భూకార్వాన్ పేరుతోటి రాష్ట్రమంతా తిరిగి ప్రజలను అడిగినాం. కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది కదా, భూములకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని అడిగితే ఒక 10 అంశాలు చెప్పారు. అలా అతి ప్రధానమైనది ఊరికొక అధికారి ఉండాలి, వాడు మా ఊళ్ళో ఉండాలి, అట్లా సగం సమస్యలు మా దగ్గర తీరిపోతాయని ప్రజల అభిప్రాయం. కానీ ఏదో ఒక కారణంతో ఆ వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది 2020లో. ఇప్పుడు కూడా అందరూ ఏం కోరుకుంటున్నారంటే గ్రామంలో భూ పరిపాలన ఒక వ్యక్తి లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. అది ప్రభుత్వ భూముల రక్షణ కావచ్చు, దరఖాస్తు పెట్టుకోవాలంటే పక్కన ఒక మనిషి లేకపోవడం కావచ్చు, చాలా కారణాలతోటి ఈ రోజున ప్రభుత్వం బలంగా నమ్మేది, ప్రజల అభిప్రాయం కూడా ఏంటంటే భూములను చూసే వ్యక్తి కూడా ఊళ్ళో ఉండాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గ్రామ పాలనా అధికారి పేరుతోటి మళ్ళీ గ్రామ స్థాయిలో భూ పరిపాలన చూసే వ్యక్తిని తేబోతున్నారు. ఆ ప్రక్రియ జరుగుతుంది. రాబోయే కొద్ది కాలంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక పాలనాధికారి రాబోతున్నాడు. ఇలా పాత్ర ఏముంటుందంటే 2-3 అంశాలు. ఒకటి ప్రభుత్వ భూములు, ఇతర భూముల రక్షణ.
రెండోది భూభారతి చట్టం కింద చాలా అంశాలలో నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. ఎంక్వైరీ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులని పార్టీలకు అందించడం కావచ్చు, తేదీలు చెప్పడం కావచ్చు. ఇప్పుడు రెవెన్యూ రికార్డుల నిర్వహణ చేయాలి, అంటే ఆన్లైన్ రికార్డులను సరిగ్గా ఉన్నాయా లేదా చూడటం కావచ్చు. అంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ పరిపాలన, భూ పరిపాలన చూడడం కోసం ఈ గ్రామ పాలన అధికారులు పనికొస్తారు. వాళ్ళ ద్వారా తప్పు జరగకుండా ఉండడం కోసం మాన్యువల్ రికార్డు ఏది ఉండదు, వాళ్ళ మీద అజమాయిషి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూభారతి చట్టాన్ని లాంచ్ చేసి ఒక మాట అన్నారు, ప్రతి వ్యవస్థలో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, ఆ వ్యవస్థ అవసరం లేదో చూసుకుంటాం, తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాం తప్ప వ్యవస్థని రద్దు చేయకూడదు అని వారు అభిప్రాయం చెప్పారు. కాబట్టి ఈ రోజున భూ పరిపాలన చూసే వ్యవస్థ అవసరం ఉంది, ఆ వ్యవస్థ రాబోతుంది. దీని ద్వారా భూ సమస్యల సత్వర పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడబోతుంది. భూ రికార్డుల సమస్యలకు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. సో మరి భూభారతి చట్టంలో దీని పరిష్కారానికి ఎలాంటి అప్పీల్ వ్యవస్థ ఉన్నది? ఇప్పుడు ధరణి చట్టం వచ్చేంత వరకు రికార్డులో తప్పులు ఉంటే రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేయాలి, అప్పీల్ వ్యవస్థ అక్కడే ఉండాలి. యాజమాన్య హక్కుల వివాదం, ఓనర్షిప్ డిస్ప్యూట్ అంటాం, ఆ భూమి నీదా నాదా అనే కొట్లాట వస్తే సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ధరణి వచ్చినాక ఏమైందంటే కేవలం ఓనర్షిప్ డిస్ప్యూట్ మాత్రం కాదు, రికార్డులు జరిగిన పొరపాట్లు కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ధరణి కల్పించింది. మీరు 2020 నుంచి ఈ రోజు వరకు సివిల్ కోర్టుల కేసుల సంఖ్య ఒకసారి పరిశీలించి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సివిల్ కోర్టులలో ధరణి రాకముందు ఎన్ని కేసులు ఉండేటివి, ధరణి వచ్చిన తర్వాత కేసులు ఎన్ని ఉన్నాయి? సింపుల్, నాకున్న అభిప్రాయం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఒకప్పుడు ఒక సివిల్ కోర్టులో రోజుకు 1-2 టైటిల్ సూట్స్ పడితే చాలా ఎక్కువ కింద లెక్క. యాజమాన్య హక్కుల వివాదం ఉండే కేసులు ఒక 1-2 ఇంజక్షన్ సూట్లు పడితే 10 మించి కాదు. ఈ రోజున మీరు ఏ సివిల్ కోర్టుకు పోయినా రోజు 5-10 టైటిల్ సూట్స్ పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయంటే నా రికార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు ఉందని, నా సర్వే నెంబర్ మాయమైందని, నా భూమి వేరే వారి పేరుతో ఎక్కించిందని, ఇట్లాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా సివిల్ కోర్టుకు వస్తున్నాయి. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే చాలా స్పష్టంగా చట్టంలో పేర్కొన్న మాట, భూమి యాజమాన్య హక్కుల వివాదం ఉంటేనే కోర్టుకు వెళ్ళాలి. రికార్డులో తప్పులుంటే రికార్డు ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులే వాటిని పరిష్కరిస్తారు అని చెబుతూ, ఏంటి అప్పీల్ వ్యవస్థ? 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. మ్యూటేషను ఇటు తహసీల్దారు అటు ఆర్డీఓ చేస్తున్నాడు కాబట్టి తహసీల్దారు చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే ఆర్డీఓకి ఒక ఫస్ట్ అప్పీలు, కలెక్టర్కి సెకండ్ అప్పీలు. ఆర్డీఓ చేసిన మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కి ఫస్ట్ అప్పీలు, జిల్లా స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్ రాబోతుంది, ల్యాండ్ ట్రిబ్యునల్కు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక 2 అంచెల అప్పీల్ వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగంలో ఉంటుంది. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రికార్డు ఎవరు రాస్తున్నారు? ప్రభుత్వ అధికారులు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? ప్రభుత్వ లెక్కల కోసం, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు అందించడానికి కోసం రాస్తున్నారు. ఈ రికార్డులో ఉన్నంత మాత్రం నేను ఓనర్ అని గ్యారంటీ కాదు కదా, ఇంకా అట్లాంటి చట్టాలు లేవు. మరి రికార్డు రాసే అధికారి తప్పు చేస్తే తప్పుల సవరణకు కోర్టుకు పంపడం సరైనది కాదు అని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇందులోనే ఒక 2 అంచెల అప్పీల్ వ్యవస్థ సెక్షన్ 15 ద్వారా పొందుపరచడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు అంటున్న అంటే భూమికి సంబంధించి ఒక సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారా, లేకుంటే ఎట్లా? ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఎలా చేస్తారు? ఈ ట్రిబ్యునల్ ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తుంది? భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సెక్షన్ 14 చెప్తుంది భూభారతి చట్టంలోని. ఆ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే కింద స్థాయిలో రెవెన్యూ అధికారులు తీసుకున్న తీర్పుల మీద ఇటు సివిల్ కోర్టుకో మళ్ళీ హైకోర్టుకో వెళ్ళి కోర్టులలో భారం పెంచడం కాకుండా జిల్లా స్థాయిలో, అది ఉమ్మడి జిల్లా కేంద్రంగా కావచ్చు లేదా ఇప్పుడున్న చిన్న జిల్లా కేంద్రంలో కావచ్చు, అవసరాన్ని బట్టి జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సెక్షన్ 14 కూడా అదే చెప్తుంది. ఎవరైతే జిల్లా కలెక్టర్లు తీర్పులు ఇస్తారో దాని మీద అప్పీలు వెళ్ళటం కోసం జిల్లా స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన అంశం ఏంటంటే రాబోయే 3-4 నెలల్లో కేసు లోడును చూసి, అంటే ఏ జిల్లాలో ఎక్కువ కేసులు ఉన్నాయి తక్కువ ఉన్నాయి దాన్ని బట్టి వీలైతే ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒక ట్రిబ్యునల్ పెట్టడం కానీ, లేదా మొత్తం తెలంగాణలో ఒక 4-5 చోట్ల ల్యాండ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, రెవెన్యూ మంత్రి ప్రకటించారు. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. అందులో ఎవరు ఉండాలి? రెవెన్యూ అధికారులు ఉండాలా, జ్యుడిషియల్ ఆఫీసర్లు ఉండాలా, లేకపోతే వర్కింగ్ ఉండాలా, రిటైర్డ్ ఉండాలా, ఇవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రాబోయే రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని ఆ కాంపోజిషన్ ఎట్లా ఉండాలి అనేది వస్తుంది. ఒక్కసారి భూమి ట్రిబ్యునల్ కనుక ఏర్పాటైతే జిల్లా కలెక్టర్లు ఇచ్చే తీర్పుల మీద ల్యాండ్ ట్రిబ్యునల్ అప్పీల్ పోతానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. రికార్డులను ట్యాంపర్ చేసి తప్పుడు ఉత్తర్వులు ఇచ్చి ఇట్లాంటి మార్పులు చేర్పులు చేసి ఈ అధికారులను ఎట్లా శిక్షిస్తారు ఈ భూభారతి చట్టం ద్వారా? సెక్షన్ 19, సెక్షన్ 20 భూభారతి 2 కీలకమైన సెక్షన్స్ మీరు అడిగిన దానికి. ఒక పక్కన ఎవరైతే అధికారులు బోనఫైడ్ ఇంటెన్షన్ తోటి తీర్పులు ఇస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు ఒక మాట చెప్తూ రక్షణ కల్పిస్తూ, ఎందుకంటే రెవెన్యూ అధికారులు వాళ్ళ ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీగా కొన్ని తీర్పులు ఇస్తారు కాబట్టి
మంచి చేసి సదుద్దేశంతో ఇచ్చిన తీర్పుల మీద మన ప్రభుత్వం రక్షణ కల్పించాలి. సెక్షన్ 19 కల్పిస్తారు. కానీ ఎవరైనా మీరు అన్నట్టుగా ఫ్రాడ్ చేసి రికార్డ్ ట్యాంపర్ చేయటము, మోసపూరితంగా ఉత్తర్వులు ఇచ్చి రికార్డులు మార్చేవాడుగా పట్టాలు చేయటం ఇలాంటివి కనుక జరిగితే సెక్షన్ 20 కింద వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు, సస్పెండ్ చేయొచ్చు, క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, ఆ రికార్డ్ని సరిచేయొచ్చు. ఒకవేళ భూమి వేరే వాళ్ళకి స్వాధీనంలోకి పోతే తిరిగి అప్పగించే అధికారం కూడా సెక్షన్ 20 కింద సుపీరియర్ ఆఫీసర్స్కి ఉంటుంది. ఇది ఒక మంచి ప్రొవిజన్ కూడా. అంటే ఒక పక్కన మంచి చేసే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఇస్తూనే తప్పు జరిగితే కనుక చర్య తీసుకునే పవర్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వ భూములను అంటే మోసపూరితంగా పట్టాలు పొందితే వీటిని రద్దు చేసే విధానం ఉందా భూభారతి చట్టంలో? ఇది కొత్తగా దీంట్లో తీసుకురావడం జరిగింది. మనం ఈ మధ్యలో ఏం తింటున్నామంటే ప్రభుత్వ భూములకు పట్టాలు చేసుకున్నారని భూదాన భూములు, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, అటవీ భూములను కూడా క్లాసిఫికేషన్స్ మార్చుకొని తప్పుడు రికార్డు సృష్టించుకొని పాస్ పుస్తకాలు పొందిన సందర్భం మనకు చాలా మన దృష్టికి వస్తున్నాయి. సెక్షన్ 16 భూభారతి చట్టం ఏం చెప్తుందంటే ఇట్లా కనుక జరిగితే ఎవరన్నా ఈ ప్రభుత్వ భూమి కానీ, భూదాన్ కానీ, వక్ఫ్ కానీ, ఎండోన్మెంట్ కానీ, ఫారెస్ట్ భూములకి తప్పుగా కనుక పట్టాలు పొందితే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. భూభారతి పోర్టల్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కంప్లైంట్ రేజ్ చేస్తే CCLA భూ పరిపాలన ప్రధాన కమిషన్కి అధికారం ఉంటుంది. వారు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవచ్చు, రికార్డ్ సరి చేయొచ్చు, భూమిని తిరిగి స్వాధీనపరచుకునే అధికారం CCLAకు ఉంటుంది. అప్లికేషన్ వచ్చినా చేయొచ్చు, లేదా CCLA తనంతట తానుగా సోమోటో అంటాం, తనంతట తాను కూడా కేసు నమోదు చేసుకొని చర్య తీసుకోవడానికి సెక్షన్ 16 అవకాశం కల్పిస్తుంది. ఈ భూ సమస్యల పరిష్కారానికి అతను ఆర్థికంగా లేకపోవడము లేకుంటే ఇతర కారణాల వల్లనో అతను ఈ పరిష్కార మార్గం పొందలేని పరిస్థితి ఉంటుంది. వారికి ప్రభుత్వము ఎలాంటి సాయం అందించి పరిష్కార మార్గం చూపే అంశము ఈ భూభారతిలో చట్టంలో ఉందా? ఇప్పుడు భారతదేశం సుప్రీంకోర్టు ప్రకటన చెప్పిందంటే అన్యాయం గురైన వాడు న్యాయం పొందాలంటే వారికి ఉచిత న్యాయ సాయం ఇవ్వాలి. అట్లా పొందటం అనేది ప్రాథమిక హక్కు అని తీర్పిచ్చింది. నాకు డబ్బులు లేకనో ఇంకో కారణంతో నా అప్పీలే వేసుకోలేని పరిస్థితి ఉంది నాకు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆయన ప్రాథమిక హక్కు. దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్లుగా భూమి సమస్యలు ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయ సాయం దక్కట్లేదు. నాకు సమస్య ఉంది, నేను ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర అప్పీల్ వేసుకోవాలి, లేదా నేను సివిల్ కోర్టుకు పోవాలి, లేదా నాకు ఏమైనా ఒక సలహా కావాలి, నాకు ఎవడో అప్లికేషన్ రాసి పెట్టేటోడు కావాలి. ఇట్లాంటి ఏమీ దక్కకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక భూమి చట్టములో పేద రైతులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ ఉచిత న్యాయ సహాయం అందించాలి అని నియమం పెట్టిన చట్టం ఏదైనా ఉంది అంటే భూభారతి చట్టం. దీంట్లో స్పష్టంగా ఏం పేర్కొన్నారు, ఇప్పుడు నేను చెప్పిన వర్గాలు ఎవరైనా కానీ ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, పేద కుటుంబాల వాళ్ళు ఎవరైనా సరే అప్పీలు వెళ్ళలేకపోయినా లేదా వాళ్ళకి సలహాలు కావాల్సి వచ్చినా రెవెన్యూ అధికారే ఉచిత న్యాయ సహాయం అందించాలి. ఎట్లా అందించాలి అంటే ఒకటి, ఈ ఉచిత సాయం అందించడానికి ఒక వ్యవస్థ ఉంది, లీగల్ సర్వీస్ అథారిటీ అని. వాళ్ళ కోఆర్డినేషన్ ద్వారా లీగల్ ఎయిడ్ ఇప్పించాలి. లేదా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా పారాలీగల్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి జిల్లాలో భూమి కేంద్రాలు పెట్టి ఉచిత సాయం అందించే ఏర్పాటు DRDAలో ఉండే సెర్పు సంస్థ ద్వారా, వాళ్ళ ద్వారానైనా సరే ఉచిత న్యాయ సాయం అందించాలి. ఒక్క మాటలో చట్టం మంచిగుంది, నియమాలు ఉన్నాయి, అప్పీల్ వ్యవస్థ ఉంది, దాన్ని వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి సహాయం చేసే బాధ్యత కూడా ఈ రోజున రెవెన్యూ శాఖ మీద ఉంది. సో ధరణి పోయి భూభారతి చట్టం రావడం వల్ల జరిగే కీలక మార్పులు ఏంటి? చాలామంది అనుకున్నారు 18 సెక్షన్లు 22 సెక్షన్లు అయినాయి, ఒక కలర్లో ఉన్న వెబ్సైట్ ఇంకో కలర్ మారింది అనుకుంటారు. అది మీకు బయట కనపడే మార్పు. కానీ నిజంగా రైతుల జీవితాలలో సంపూర్ణ మార్పు, వాళ్ళ భూమి హక్కుల రక్షణకు ఇందులో నియమాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు తెలంగాణలో భూమి ఉండి పాస్ పుస్తకం రాకపోతే ఈ చట్టం పాస్ పుస్తకం ఇప్పిస్తుంది. మీకు తెలంగాణలో భూమి ఉండి పాస్ పుస్తకం ఉంది కానీ తప్పులు ఉన్నాయంటే ఈ చట్టం మీ పుస్తకంలో ఉన్న తప్పుల్ని సవరించడానికి అవకాశం కల్పిస్తుంది. మీ తప్పుల సవరణకు మీ పుస్తకం తెచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగకుండా రెవెన్యూ యంత్రాంగమే ఆ పని చేసే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. మీరే దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతోటో మరో కార్యక్రమం పేరుతోటో రెవెన్యూ అధికారులే గ్రామాలకు పోయి మళ్ళీ సమస్యల పరిష్కారం చేసే ఒక వెసులుబాటు ఈ చట్టం ఇస్తుంది. రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళటం మానేసి చాలా కాలమైంది. గడిచిన 10 ఏళ్ళుగా చూస్తే ఒకే ఒక్కసారి రెవెన్యూ యంత్రాంగం గ్రామానికి వెళ్ళింది. 2017లో భూరికాల ప్రక్షాళన చేసినప్పుడు తప్ప 2014 నుంచి 2025 11 ఏళ్ల కాలంలో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోయింది ఎక్కడ? అంతకంటే ముందు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక కార్యక్రమంతో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోయేది. ఈ చట్టం ద్వారా
రెవెన్యూ అధికారులు గ్రామాలకు పోతారు, పరిష్కారం చేస్తారు. అన్నిటికంటే కీలకం, ఒకప్పుడు అంటే ఈ చట్టాలు గోలా కాగితాలు లేనప్పుడు 100 ఏళ్ళు వెనక్కో 150 ఏళ్ళు వెనక్కి పోతే మీకు భూమి ఉందా, దున్నుకున్నారా, సంతోషం, మీ భూమి ఎడిగిపోతే మీరే యజమాని. ఆ తర్వాత మీ చేతిలో శిస్తు కాగితం ఉంటే మీకు భూమి ఉన్నట్టు. ఈ రోజున ఎట్లాంటి పరిస్థితి అంటే మీరు ఆర్ఓఆర్లో ఉంటేనే మీకు భూమి ఉన్నట్టు. నిజంగా భూమి ఉండి కూడా ఆర్ఓఆర్లో లేకపోతే మీకు ఏ బెనిఫిట్లు రావు. భూభారతి చట్టం ఏమంటుందంటే తెలంగాణలో భూమి ఉన్న వాళ్ళ ప్రతి వ్యక్తి పేరు రికార్డులో వస్తుంది, రికార్డులో ఉన్న వాళ్ళందరికీ పాస్బుక్ వస్తుంది. మీ భూములకి భద్రత కల్పించే ఏర్పాటు భూభారతి ద్వారా జరిగింది. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం, వీటన్నిటికీ చట్టం వచ్చింది. చట్టం అమలు చేయడం కోసం యంత్రాంగాన్ని సంసిద్ధత చేస్తుంది ప్రభుత్వం. చట్టాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. అది ఇంకా చాలా కీలకమైన అంశం. చట్టాన్ని ప్రజలకు చెప్పాలని కూడా చట్టంలో రాసిపెట్టాం. ఎందుకంటే చట్టం ప్రజలకు తెలియకపోతే వాడుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే ఈ చట్టాన్ని రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయటం ఒక పక్కన, రైతులు దీన్ని వాడుకోవటం మొదలు పెట్టాలి. ఇప్పుడు నా పొలం దూరం నుంచి ఒక కాలువ పోతుంది, నీళ్ళ కాలువ పోతుంది. ఆ కాలువలో నీళ్ళు నా పొలానికి రావాలంటే నేను ఒక పైప్ అన్న వేసుకోవాలి, నా పొలం కాలువ దవ్వుకోవాలి. ఆ నీళ్ళు ఆటోమేటిక్గా నా పొలానికి రావు. భూభారతి చట్టం కూడా చట్టం వచ్చింది, ప్రభుత్వం కృషి చేస్తుంది, మంచి నియమాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని వినియోగించుకొని నేను లబ్ధి పొందాలంటే నేను కూడా కొంత తెలుసుకోవాలి, నేను కూడా అడగటం మొదలు పెట్టాలి. మామూలుగా పోయి తహసీల్దార్ని అడగటం వేరు. ఇప్పుడు మనం మాట్లాడిన అంశాలను కనుక చెప్పి పలానా సెక్షన్ ప్రకారం నాకు ఈ సమస్య తీర్చాలని అడిగితే కనుక ఫలితాలు వస్తాయి. సో నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే ఓ చట్టం వచ్చింది, ఓ మంచి చట్టం వచ్చింది, దీన్ని వినియోగించుకొని హక్కుల చిక్కుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సో ఓవరాల్గా ఈ భూభారతి చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు 14వ తారీఖున చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చట్టం అమల్లోకి వచ్చింది. 2 చర్యలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఒకటి, చట్టాన్ని రైతుకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మండల కేంద్రాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే అవగాహన సదస్సులు ఏర్పాటు జరిగి చట్టం చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లా కలెక్టరు మండల స్థాయిలో జరిగే సదస్సుకు వాళ్ళు స్వయంగా వెళ్ళటం కాదు, అక్కడ ఉండి ఓ ప్రొజెక్టరో బోర్డో పెట్టుకోవాలి, చట్టాన్ని కలెక్టర్లే చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు. మీరు చూశారు, ఒక 15 రోజుల పాటు మండల కేంద్రాలలో కలెక్టర్లే పోయి చట్టాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి తోడుగా ఆన్లైన్లో ఇబ్బంది ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టేదాకా మనం ఎందుకు చూడాలి, మనమే అంటే ప్రభుత్వమే గ్రామాలకు వెళ్ళి దరఖాస్తులు తీసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని 4 మండలాల్లో పైలట్ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు 28 మండలాలలో జిల్లాకు ఒక మండలం చొప్పున పైలట్ కార్యక్రమం నడుస్తుంది. ఈ 32 మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఒక దరఖాస్తు తీసుకుంటుంది. దానికి ఒక నమూనా తయారైంది. అది యాచారం మండలంలో టెస్ట్ చేసిన ఒక నమూనానే ఇప్పుడు రాష్ట్రమంతటా ఉపయోగించడం జరుగుతుంది. 2 పేజీలు ఉంటుంది, సింపుల్ అప్లికేషన్ ఫామ్. మీరు మీ వివరాలు, ఫోన్ నెంబర్ నింపి మీకు ఏ రకమైన సమస్య ఉందో టిక్ పెడితే చాలు, కాగితాలు ఉంటే రెవెన్యూ అధికారులు పరిష్కారం చేస్తారు. ఇక జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి. అక్కడ ఉన్న రైతులు అప్లికేషన్ పెట్టుకుంటే రెవెన్యూ సిబ్బంది గ్రామంలోనే పరిష్కారం చేయబోతున్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక యాక్షన్ ప్లాన్. ఈ భూభారతి చట్టాన్ని రైతుకు చుట్టమయ్యేలాగా చేసే ఒక ప్రయత్నం. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామంటున్నారు. ఎప్పటి నుంచి నిర్వహిస్తారు? సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు పైలట్ జరుగుతుంది. 4 మండలాల మొదటి పైలట్ 15 రోజులు అయిపోయింది. 28 మండలాలు, జిల్లాకు ఒక మండలం పైలట్ మే నెల అంతా జరుగుతుంది. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులో జరిగే ప్రక్రియ ఏంటంటే ఒక 2 పేజీల దరఖాస్తు నమూనా తయారై అన్ని జిల్లాలకు పంపడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు కావాల్సిన అన్ని దరఖాస్తు ఫారములు పెట్టుకొని రెవెన్యూ టీం గ్రామంలో కూర్చుంటుంది. అది 1 రోజు కావచ్చు, 4 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు అవసరం ఉంటే అన్ని రోజులు. ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళు వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ నింపితే ఆ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా రెవెన్యూ అధికారులు పెట్టుకుంటారు. ప్రతి దరఖాస్తు మీద ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని అధ్యయనం చేయటము, నోటీసులు ఇవ్వాల్సి వస్తే నోటీసులు ఇవ్వటము, విచారణ చేయటం చేసి ఆగస్టు 15 నాటికి అన్ని రెవెన్యూ గ్రామాలలో సమస్యల పరిష్కారం చేసి వాళ్ళ చేతిలో ఉత్తర్వుల కాపీ పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ ఉత్తర్వుల ఆధారంగా భూభారతిలో మార్పు కూడా వస్తుంది. ఇది ప్రక్రియ. మామూలుగా అయితే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి, ప్రక్రియ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం కాకుండా ఇది మాన్యువల్గా పెట్టే అవకాశం, ఎందుకంటే రైతుకి ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి. రెండోది, మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే ₹1000 ఫీజు కట్టాలి. రెవెన్యూ సదస్సులలో రూపాయి ఫీజు కట్టాల్సిన దరఖాస్తు అక్కడే ఉంటుంది, మీరు నింపొచ్చు, రెవెన్యూ అధికారి సాయం చేస్తాడు, ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళతో కూడా నింపించుకోవచ్చు, ఫీజు కట్టాల్సిన పని లేదు, అధికారి ఊళ్ళో ఉంటాడు, దరఖాస్తు ఆయనే తీసుకుంటాడు, ఎంక్వైరీ అక్కడే జరుగుతుంది, పరిష్కారం కూడా ఊళ్ళోనే చేసే ప్రయత్నం. ఇది చాలా కాలం తర్వాత, నాకు తెలిసి
రెవెన్యూ సదస్సులు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రాలో 2012-13లో ఒకసారి జరిగింది. మళ్ళా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ రెవెన్యూ సదస్సులు ఇప్పుడు జరగబోతున్నాయి. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, మిగతా చోట్ల జరుగుతాయి. మాన్యువల్ ప్రక్రియ ద్వారా పరిష్కారం చేసి అవే భూభారతికి ఎక్కుతాయి. భూభారతి చట్టం తెచ్చే ముందు యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మీరు చేశారు. మీకు అక్కడ ఉన్న అనుభవాలు ఏంటి, అసలు ఏమి దృష్టికి వచ్చాయి అనుభవాలు ఏంటి అసలు? గౌరవ రెవెన్యూ మంత్రి గారు వారి అనుమతితోటి వారు అడిగితే మేము ఒక ప్రతిపాదన పెట్టాము. మనము ధరణి సమస్యల అధ్యయనం కోసం అదేవిధంగా కొత్త చట్టానికి ఇది ఉపయోగపడుతున్న ప్రక్రియ అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి లీవ్ సంస్థ తరపున, లీవ్ సంస్థకి అధ్యక్షుడు ఉన్నా, దేశంలోనే మొట్టమొదటిసారి చట్టాన్ని రైతుకు చుట్టం చేయడం కోసం ఒక సంస్థ స్టార్ట్ చేస్తాం. దీన్ని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ అంటాం. ఈ సంస్థ ద్వారా యాచారం మండలంలో ఉన్న 10 గ్రామాలలో ప్రతి గ్రామంలో భూ న్యాయ శిబిరం పెట్టాం. అంటే మేము మా టీం వెళ్ళి గ్రామాల్లో కూర్చుంటాం. అప్లికేషన్ ఫామ్, మనం మాట్లాడుకున్న అప్లికేషన్ ఫామ్ అక్కడ డిజైన్ అయింది. ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళ వివరాలు రాసుకున్నాం. ఇది ఒక 4 రోజుల ప్రక్రియ జరిగింది. అది ప్రతి గ్రామంలో 2 రోజులు 3 రోజులు కూర్చొని దరఖాస్తులు తీసుకున్నాం. తర్వాత మండల కేంద్రంలో ఒక ఎక్స్పర్ట్ టీంని పెట్టి ఈ ప్రతి దరఖాస్తుని అధ్యయనం చేయించినాం. రికార్డులో ఏముంది, అవసరమైతే కాగితాలు కావాల్సి వస్తే మళ్ళీ ఆ వ్యక్తికి ఫోన్ చేసి కాగితాలు తెప్పించుకోవటం, ప్రతి అప్లికేషన్ అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ని మేము రెవెన్యూ అధికారులకు ఇచ్చినాం. అట్లా 10 గ్రామాలలో 2124 దరఖాస్తులు వచ్చినాయి. మీరు ఆశ్చర్యపోతారు, మా దగ్గరికేమో ఆ 10 గ్రామాల్లో 2000 పైన దరఖాస్తులు వస్తాయి. ఆ రోజున ధరణిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయో చూస్తే 500 దరఖాస్తులే. అంటే మిగతా 1500 ధరణిలోకి దరఖాస్తులే పెట్టుకొని ఉన్నాయి. సో ఒక అంచనా ఏంటంటే ప్రతి గ్రామంలో 200 నుంచి 250 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశము. అక్కడ అనుభవం ఏంటంటే మనం అనుకున్నట్టుగా అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా ఊరికి 4-5 సమస్యలు లేవు, 200-300 సమస్యలు ఉన్నాయి. నెంబర్ 1 ఉన్న సమస్యలు చాలా వాటికి సాదాబైనామా సమస్యలు కావచ్చు, పుస్తకాలే రాలేదనే సమస్యలు కావచ్చు, ధరణికి ఎక్కినంగానే తప్పులు ఉన్న సమస్యలే దాదాపు 70-80% ఉన్నాయి. ఇవన్నిటిని కూడా గ్రామ స్థాయిలో చట్టం మార్చుకొని పరిష్కారం చేయగలిగే సమస్యలే. వీటన్నిటికీ ఈ రోజున భూభారతి చట్టంలో పరిష్కారం ఉంది. సో ఈ అనుభవం ఇంకొక అంశం ఏం చెప్తుందంటే గ్రామ స్థాయిలో దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఇది అవుతుంది కదా, ఇది కాదు కదా, ఇది కోర్టుకు పోవాలి కదా, ఇది మేము చేయలేం కదా అనే డిస్క్రిప్షన్ అక్కడ వాడొద్దు. ఎవరు ఏ సమస్యతో వచ్చినా ముందు దరఖాస్తు అయితే తీసుకోవాలి. తీసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. అందులో మనం ఎన్ని చేయగలిగితే చట్టబద్ధంగా అవి చేయాలి. ఏవైతే చేయలేని ఉంటాయో, ఏవైతే కోర్టుకు పోవాలో వాళ్ళకు కూడా రెవెన్యూ అధికారులు ఒక మెమోనో ఎండార్స్మెంట్ ఇవ్వాలి. పలానా సమస్య ఈ రెవెన్యూ చట్టాల ప్రకారం పరిష్కారం కుదరదు, మీరు కోర్టుకు వెళ్ళండానో పలానా చోటుకు వెళ్ళండి అనే ఎండార్స్మెంట్ కనుక ఇచ్చినట్లయితే రైతులకి కష్టాలన్నీ తీరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము చేసిన 10 గ్రామాల ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఎన్నికల కంటే ముందు మేము ఒక 20 గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా భూన్యాయ శిబిరాలు పెట్టినాం. అక్కడ అనుభవమైన ఇక్కడ అనుభవం ఏం చెప్తుందంటే ప్రతి ఊళ్ళో 200 కుటుంబాలకు సమస్య ఉంది. ఇప్పుడు భూభారతి చట్టం వాళ్ళ సమస్య పరిష్కారానికి ఒక ఆధారం చెప్తుంది. ఓకే, ఈ భూభారతి చట్టము అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందా, ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా? భూభారతి చట్టం కూడా పోయినసారి ప్రభుత్వం చేసిన ఒక పొరపాటు ఏంటంటే అప్పుడు చట్టం తీసుకొచ్చేటప్పుడు అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం, కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది, అన్ని చట్టాలు పోతున్నాయి, కొత్త చట్టం వస్తుంది, ఈ చట్టం కింద అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు అట్లా చెప్పట్లా. భూభారతి చట్టం దేని గురించి వస్తుంది? రెవెన్యూ రికార్డులో ఉన్న పొరపాట్లను సవరించడానికి, భూమి ఉన్న వాళ్ళకి పాస్బుక్ ఇవ్వడానికి, పాస్బుక్ ఉంటే తప్పులు ఉన్న వాళ్ళకి సరిదిద్దడానికి ఉద్దేశించిన చట్టం మాత్రమే. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక 80% సమస్యలు 6 పరిధిలో ఉంటాయి. ఈ 80% సమస్యలకి భూభారతి చట్టం పరిష్కారం చూపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక 20% సమస్యలు వేరు ఉంటాయి. అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఎల్టీఆర్ సమస్యలు కావచ్చు, అటవీ పోడు భూముల సమస్యలు కావచ్చు, ఇనాం భూములకు ఓవర్సీలు కావచ్చు, పీటీలకు 3080 కావచ్చు, ఇవన్నీ వేరు చట్టాల పరిధిలో వస్తాయి. నేను మొదట్లో అన్నట్టుగా ఈ 20% సమస్యలు కూడా తీరాలి అంటే మిగతా చట్టాల్లో మార్పులు చేసుకుంటూ సమగ్రంగా ఒక భూమి చట్టాన్ని చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. 2016లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చి ఉండే చట్టాలు సవరించుకోవడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలు తెలంగాణకి 2 సంవత్సరాలకే వ్యాలిడ్గా ఉంటాయి. 2 సంవత్సరాల లోపల చట్టం మార్చుకోవటము, కొత్త చట్టం తీసుకోవటం, మార్పులతో అడాప్ట్ చేసుకోవడం చేయాలి. 2016 జూన్ 2 నాటికి కొన్ని చట్టాలు మార్చుకోవడానికి అవకాశం ఉన్నా అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని చట్టాలను పేరు మార్చుకొని మొత్తం అడాప్ట్ చేసుకున్నారు. ఈ చట్టాన్ని సవరించుకునే ప్రయత్నం జరగాలి. కేవలం ఒక 6వ చట్టం మాత్రమే మారింది. ఇప్పుడు ప్రభుత్వం కనుక మిగతా భూమి చట్టాలలో కూడా కొంచెం సవరణ తీసుకొచ్చి అన్ని చట్టాలు కలిపి ఒక సింగిల్ చట్టం చేసి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనుక పటిష్టం చేయగలిగితే
మిగతా 20-30% సమస్యలను కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పరిష్కారం చేయొచ్చు. ఇప్పటికే రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఆరో చట్టం తేవటం కాదు, రాబోయే రోజుల్లో కొత్త రెవెన్యూ చట్టం తేవాలని తెస్తామని అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి అది జరిగితే మిగతా సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. భూభారతి చట్టం రైతుకు నిజమైన చుట్టం కావాలి అంటే ఇంకా ఏం చేయాలి? 2 జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఒకటి, ఈ చట్టం ప్రతి రైతుకు తెలియాలి. 64 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు, భూమి పాస్బుక్లు ఉన్నారు. 64 లక్షల మంది రైతుల కన్నా భూభారతి చట్టాన్ని తెలిసేలాగా చేయాలి. ఇది ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం అదే. ఇది ప్రతి రైతు కనుక చేరితే ఒక పరిష్కారం దొరుకుతుంది. 2, రైతు రెవెన్యూ కార్యాలయానికి వచ్చే బదులు రెవెన్యూ కార్యాలయం రైతు ముంగిటికి వెళ్ళాలి. ఇప్పుడు జూన్ 2 నుంచి ఆగస్టు 15 దాకా చేసి అక్కడితో ఆపకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కనీసం ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి రెవెన్యూ అధికారి 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో రెవెన్యూ సిబ్బంది కనుక గ్రామాలకు పోగలిగితే బ్రహ్మాండంగా చాలా సమస్యలు గ్రామాల్లో పరిష్కారం చేయొచ్చు. ఇది 2వది. ఇక 3వది, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనా అధికారుల వ్యవస్థ తేబోతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి సమగ్రమైన శిక్షణ, వాళ్ళ మీద ఎప్పటికప్పుడు అజమాయిషీ చేయగలిగితే 100% సమస్యలు మన గ్రామ స్థాయిలోనే పరిష్కారం చేయొచ్చు. ఇక చివరిగా, ఎంత మంచి చట్టం ఉన్నా ఆ చట్టం ఎలా అమలు జరుగుతుందని ఎప్పటికప్పుడు అన్ని స్థాయిలో సమీక్ష జరగాలి. కింద తహసీల్దార్ దగ్గర నుంచి పైన ఉన్న సీసీఏల దాకా ఆ సమీక్ష చేసుకుంటూ పోయినట్లయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సునీల్ గారు. ఇవాళ భూభారతి చట్టము ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందనే అంశం పైన ఇది అవేర్నెస్ తేవడానికి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ, ఎందుకంటే ఈ చట్టంలో భాగస్వామైన భూమి సునీల్ గారు, అదేవిధంగా రైతు కమిషన్ మెంబర్, ఆయన ఈ చట్టం మొత్తం పూర్తిగా ఎట్లా ఉండాలి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలి, ముందస్తుగా పైలట్ ప్రాజెక్టుగా ఒక ఆచార మండలం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఉన్న భూ సమస్యలు ఏమిన్నాయో అవన్నీ క్రోడీకరించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి ఇవాళ భూభారతి చట్టం తీసుకొచ్చారు. ఈ భూభారతి చట్టం తేవడం వల్ల అందరికీ పరిష్కారం అవుతుంది. సో అందుకోసమే ఇది రైతులందరికీ కూడా ఈ చట్టం మీద అవగాహన కలిగించేందుకు ప్రయత్నం చేశాం. సో ఇదందరి మొత్తం భూభారతి చట్టం గురించి రైతులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని వారి సమస్యకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా రాబోతుందని చెప్పి ఇవాళ భూమి సునీల్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.